ఎస్ బ్లాక్ బస్టర్ కుబేరా సక్సెస్ మీట్కి విచ్చేసిన కుబేరా మూవీ టీమ్ మెంబర్స్ అందరికీ కుబేరా సినిమాని చూసి ఎంజాయ్ చేసి బోలెడంత ఆనందంతో ఇక్కడికి వచ్చిన చాలామంది ప్రేక్షకులకి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కుబేరా టీమ్ మీ ముందు వరుసలో కూర్చున్న అద్భుతమైన టీమ్ మెంబర్స్ అందరికీ కూడా హార్టియెస్ట్ వెల్కమ్. సునీల్ నారంగ్ గారు, పుస్కూర్ రామ్మోహన్ రావు గారు అండ్ అఫ్ కోర్స్ శేఖర్ కములా సార్, హార్టియెస్ట్ వెల్కమ్. మీ స్పీచ్కి అప్పుడే నోట్స్ రెడీ చేసేసుకుంటున్నారా సార్? సినిమాని ఎంత శ్రద్ధగా డీటెయిల్డ్గా రాశారో ఆయన స్పీచ్ కూడా అంతే శ్రద్ధగా ప్రిపేర్ అవుతున్నారు సార్. సార్ హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ ద హ్యూజ్ సక్సెస్. ఇది బ్లాక్ బస్టర్ సక్సెస్ అనే మాటల కంటే కూడా వీ మస్ట్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ బ్రిలియంట్ అండ్ వండర్ఫుల్ ఫిల్మ్ సార్. అంటే మామూలుగా తెలుగు ప్రేక్షకులందరికీ శేఖర్ కమ్ములా గారు అంటే యునానిమస్గా అందరికీ ఇష్టం. శేఖర్ కమ్ములా గారి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది ఖచ్చితంగా బాగుంటుంది అని మనందరికీ ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే వెళ్ళాము. సినిమా బాగుంది అని అనుకుంటుండగానే ఇంత బాగుందేంటి అనుకునే స్టేజ్కి తీసుకొచ్చారన్నమాట. ఇంత మంచి సినిమా చూసేసామేంటి అన్న ఒక ప్లెజెంట్లీ సర్ప్రైజింగ్ హ్యాపీనెస్ తోటి థియేటర్స్ బయటికి వస్తున్నాము అని అంటే ఇది నేను ఒక్కదాన్నే చెప్తున్న మాట కాదు. కుబేరా సినిమాని థియేటర్స్లో చూసి బయటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నటువంటి మాట అండ్ ఆ హ్యాపీనెస్ వాళ్ళందరి మాటల్లోనూ కళ్ళల్లోనూ కూడా తెలుస్తుంది. సో సాంగ్లో పోయిరా మామ అనే అర్థం వేరై ఉండొచ్చు, కానీ థియేటర్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం సినిమాకి పోయిరా మామ చాలా బాగుంది అని చెప్తున్నారు అనమాట. సో అలా మౌత్ టాక్ అంత స్ప్రెడ్ అయింది కాబట్టే ఫస్ట్ డేకి ఎంత మంచి అప్రిసియేషన్ అప్లాజ్ వచ్చిందో ఆ సెకండ్ డేకి అలా అందరూ మళ్ళీ ఫ్యామిలీస్తో పాటు థియేటర్స్కి వెళ్ళడం పెరిగిపోయి ఈ రోజుకి అసలు మార్నింగ్ 10 o'clock షో దగ్గర నుంచి కూడా ఎక్కడ ఒక్క సీటు కూడా ఖాళీ లేకుండా ఎక్కడ చూసినా హౌస్ఫుల్సే కనిపిస్తున్నాయి. అది సింగిల్ స్క్రీన్స్ అవ్వనివ్వండి, మల్టీప్లెక్సెస్ అవ్వనివ్వండి, అమెరికా అవ్వనివ్వండి. నార్త్ అమెరికాలో 1.5 million ఆల్రెడీ సాధించేసి ఇంకా సక్సెస్ఫుల్లీ రన్నింగ్, ఇంకా పెరుగుతున్నాయి కలెక్షన్స్, ఇంకా థియేటర్స్ కూడా పెరుగుతున్నాయి అని అంటే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంత ఇష్టంగా చూస్తున్నారు, మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ఒక్కసారి సినిమా కోసం కష్టపడిన వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నారు హ్యాపీ స్మైల్స్తో. మనం ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఇక్కడ, ఎందుకంటే బయట ఆల్రెడీ చాలామంది కొడుతున్నారు. Yes, you all deserve this amazing success, కుబేరా మూవీ టీమ్. ఎందుకంటే సినిమాలో శేఖర్ కమ్ములా గారు అనుకున్న విజన్ని ఇంత అద్భుతంగా తెరపైకి తీసుకురావడంలో సునీల్ నారంగ్ గారు, పుస్కూర్ రామ్మోహన్ రావు గారు నిర్మాతలుగా వారు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో, శేఖర్ కమ్ములా గారి విజన్ని ఎంత బ్లైండ్గా నమ్మారో కూడా వారి మాటల్లో చాలాసార్లు విన్నాము. సో ఆ నమ్మకాన్ని మనం స్క్రీన్ పైన చూసాము. ఎట్ ద సేమ్ టైమ్ తోటతరణి సార్, heartiest welcome to you. Very very honored and blessed to have you here today. సో ఎన్నో దశాబ్దాల ఎక్స్పీరియన్స్తో ఆయన కుబేరా సినిమాని మన ఎక్స్పీరియన్స్ చాలా చాలా బెటర్ చేశారు. ఎందుకంటే అంత ఆథెంటిక్గా మనం ఆ విజువల్స్ని కూడా చూస్తూ వచ్చాం కాబట్టి. సో నికేత్ బొమ్మి గారి విజువల్స్ అవనివ్వండి, అఫ్కోర్స్ మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సోల్ఫుల్ మ్యూజిక్ అవనివ్వండి, సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి, ప్రతి డీటెయిలింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. నాకు తెలిసి ఈరోజు ఈవెంట్లో నా ఎక్సైట్మెంట్తోనే టైం తినేసేలా ఉన్నాను. సో కొంచెం కట్ చేస్తాను. ఎస్, అఫ్ కోర్స్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఎంట్రీ ఆఫ్ మన దేవా అండ్ దీపక్ ఇన్ టు దిస్ ఈవెంట్. సో నాగార్జున గారు, ధనుష్ గారు రాబోతూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవాళ ఇంత సక్సెస్ని, ఇంత మంచి సినిమాని మనకు అందించినటువంటి టీమ్ని విష్ చేయడానికి నన్ అదర్ దాన్ మెగా స్టార్ చిరంజీవి గారు హిమ్సెల్ఫ్ ఈస్ కమింగ్ హియర్ టు విష్ ద టీమ్ ఆఫ్ కుబేరా. సో వారి ముగ్గురికి కూడా వెల్కమ్ చెప్పడానికి మనం రెడీ అయిపోదాము. బట్ దానికంటే ముందు ఈ సక్సెస్ ఆనందాన్ని పంచుకోవడానికి ఇక్కడికి వచ్చిన టీమ్ మెంబర్స్ మాటలతో కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది కాబట్టి, సో ముందుగా ఇక్కడ ఈ చిత్రంలో CG వర్క్స్ అందించినటువంటి నాగి గారు అండ్ అశోక్ గారు ఉన్నారు. వారితో స్టార్ట్ చేద్దాము. సో వారిద్దరిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నాగి గారు అండ్ అశోక్ గారు. CG అనగానే నేను ఆలోచిస్తున్నాను సినిమాలో CG ఎక్కడుందబ్బా అని, ఎందుకంటే అంత రియలిస్టిక్గా అనిపించింది కాబట్టి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ వర్క్ ఎలా ఉందో. సో ప్లీజ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ సక్సెస్. ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలంటే అసలు నేను ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి మెయిన్
ఇన్వాల్వ్ చేసింది మా సుశ్రుత్. సో థ్యాంక్ యూ సుశ్రుత్ ఫర్ రిఫరింగ్ మీ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ ఈ ప్రాజెక్ట్కి సీజీకి ఒక బ్యాక్ బోన్లా ఉంది, ఒక కపుల్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ నికేత్ అండ్ దెన్ అజయ్ సార్. వీళ్ళిద్దరు లేకపోయింటే నాకు తెలిసి ఇక్కడ ఉండేవాడిని కాదేమో. సో టిల్ రిలీజ్ వీళ్ళిద్దరు ఇచ్చిన సపోర్ట్ ఈజ్ మ్యాసివ్. ఇట్స్ లైక్ వెన్ ఎవర్ ఐ ఫీల్ లో వీళ్ళిద్దరు నన్ను పుష్ చేస్తూ ఉండేవాళ్ళు. మెయిన్లీ దిస్ పర్సన్ నువ్వే. సో అండ్ దెన్ కమింగ్ టు శేఖర్ సార్, తోటధర్ని సార్, వీళ్ళ గురించి మాట్లాడే అంత టోన్ కాదు కానీ లైక్ ఇట్స్ రియల్లీ గ్రేట్ బ్లెస్సింగ్ టు వర్క్ విత్ శేఖర్ సార్ అండ్ తోటధర్ని సార్. యాక్చువల్లీ నేను నా ఏజ్కి నేనున్న ఎక్స్పీరియన్స్కి దిస్ ఈజ్ అ బిగ్ ఆరా. నాగ్ సార్, ధనుష్ సార్, శేఖర్ సార్, తోటధర్ని సార్, ప్రొడ్యూసర్స్, వీళ్ళ ఆరా ముందు నేను చాలా చాలా చిన్నోడిని. అసలు ఈ ఆరాలో నేను నిలబడతానని కూడా అనుకోలేదు ఎప్పుడు, బట్ నిలబెట్టారు అందరు కలిసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ దెర్ ఆర్ ఇంకొక 2 మెంబర్స్ ఉన్నారు నేను బాగా ఇరిటేట్ చేసిన వాళ్ళు, చైతన్య మ్యామ్ అండ్ సూరి సార్. వాళ్ళు ఏది అడిగినా నేను అవ్వదు అంటూ ఉండేవాడిని, చాలా సతాయించాను వాళ్ళని పాపం. కానీ లాస్ట్ 1 week ద ఎఫర్ట్స్ వి మేడ్, ఆ విజువల్స్ చూస్తుంటే వి ఫెల్ట్ సో మచ్ హ్యాపీ. వి డెలివర్డ్ అరౌండ్ 1600 షార్ట్స్ in the span of 2.5 months. Thanks to entire team, the VFX team, each and every vendor, each and every technician who supported me. Thank you. Congratulations to everyone. Thank you so much, Vachanallandarki. So thank you so much, sir, Rahmohan garu and Sunil Narayan sir. Sir, మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మాకు. ఎందుకంటే మేము అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని ఎన్నో చెప్తాం, బట్ మీ దగ్గర నుంచి వచ్చిన సపోర్టే మాకు ఇంతవరకు తీసుకొచ్చింది. అండ్ అజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు వినో మీకున్న ప్రెజర్ ఉన్న టైంలో మీతో అయిన ప్రతి మీటింగ్ చాలా పాజిటివ్గా ఉండేది. మీకున్న ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీరు ఆన్ ప్రాజెక్ట్లో ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టేసి మాతో ఇచ్చిన ప్రాపర్ వాల్యుబుల్ టైం ఏదైతే ఉందో మీటింగ్ గురించి చాలా హ్యాపీ సార్. చాలా పుష్ చేసింది మమ్మల్ని ముందుకి. అండ్ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని అందరినీ ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ వైపు లీడ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ తోటధర్ని సార్, పేపర్లో చూసేవాడిని సార్ పేరు మీది నేను చదువుకునే టైంలో, ఆర్ట్ డైరెక్టర్ తోటధర్ని సార్ అని. అలాంటి లెజెండ్తో నేను ఇప్పుడు ఈరోజు ఈ స్టేజ్ మీద సక్సెస్ఫుల్ ఒక ప్రాజెక్ట్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అండ్ నికేత్ బ్రో సార్, అసలు అనమోఫిక్ అంటేనే మీరంటే అనమోఫిక్ అలా ఉంది ఆ థియేటర్లో. మా ఫ్రెండ్స్ని తీసుకెళ్ళినప్పుడు అంటే బేసిక్గా డిఓపి ఎవరు అనేది జనరల్గా ఉంటుంది, కానీ దీనికోసం అసలు ఎవడరా డిఓపి అసలు ఇలా చేశారన్నంత నేను ప్రౌడ్గా చెప్పుకున్నా. ఎందుకంటే ఆ ఫ్రేమ్స్ అలా ఉండేవి. ఎందుకంటే అనమోఫిక్కి సీజీ వర్క్ చేయడం అంటే చాలా కష్టం. సో ఫస్ట్ అది అరే మామూలు కెమెరాతో చేయొచ్చు కదరా అనమోఫిక్తో ఎందుకు అన్న ఒక ఇది వస్తుంది. ఎందుకంటే జనరల్గా పైప్ లైన్లో సెట్ అవుతుంది తొందరగా. అది అశోక్ కూడా చాలా దానికోసం R&D చేసి మంచిగా అన్ని టీమ్స్కి బాగా లీడ్ చేశాడు అన్నిటికి. థ్యాంక్ యూ సో మచ్ నికేత్ బ్రో. అండ్ డిఐ, సో బేసిక్గా సీజీ బాగా ఉంది అంటే దానికి రీజన్స్ 2 ఉంటాయి. ఒకటి డిఓపి సపోర్టు, 2 డిఐ సపోర్టు. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ 2 మాకు వాల్యుబుల్, చాలా వాల్యుబుల్. అప్పుడే అవి సీజీలా తెలియదు. బ్యాడ్ లక్ ఏంటంటే ఎవరు ఇందులో సీజీ ఉందా అని అడుగుతున్నారు. గుడ్ లక్ ఏంటంటే అదే సక్సెస్. సీజీ ఉందా అని అడిగే కన్నా అసలు లేదు అని చెప్పుకోవడం. మా ఫ్రెండ్స్తో ఫస్ట్ షోకి వెళ్ళాను, ఏం చేశారు అని అడిగారు, చెప్పుకోలేదేమి. తర్వాత మా టెక్నీషియన్స్ అందరితో వెళ్ళాము, చేసింది మేమే కాబట్టి తెలిసి ఏం చేసాము. తర్వాత మొత్తం ఫ్యామిలీతో వెళ్ళా ఈరోజే మార్నింగ్. వాళ్ళకి కూడా తెలియదు ఏముందో అనేసి. సో నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. ఎంత స్టార్టింగ్లో నేమ్ వచ్చినప్పుడు అరిసారు అందరూ, మా వాళ్ళందరూ, ఇంకేం మాట్లాడుకోవట్లేదు ఏంటి అనుకున్నా. బట్ అదే నా సక్సెస్ అనుకుంటున్నాను. సో సీజీ అని తెలియడం కన్నా తెలియకుండా చేయడమే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 1 or 2 షార్ట్స్ కాదు, అరౌండ్ 1600 షార్ట్స్ అశోక్ చెప్పినట్టు.
అండ్ ఐ థింక్ మోర్ దెన్ ఇంకా లాస్ట్ మినిట్లో నికేత్ సార్ నుంచి డిఓపి కట్స్ అని కొన్ని వచ్చినాయి. అవి కూడా దాంట్లోనే ఉన్నాయి. అండ్ చైతన్య మేడం, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మీకు అంటే గ్రూప్లో ఏం పెట్టినా సరే ఫస్ట్ తొందరగా అశోక్ కాల్ వెళ్తుంది, అయ్యి అసలు అది సీజీలాగే లేదు, చాలా బాగా చేశారబ్బా మీరు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ ఎ లాట్. అది మమ్మల్ని ఇంకా పుష్ చేసేది ముందుకి. అండ్ మా టీం, ఎంటైర్ టీం, థ్యాంక్ యూ సో మచ్ గైస్. లాస్ట్ 15 days చాలా చాలా అంటే చాలా కష్టంగా అదే అసలు రిలీజ్ చేయగలమా లేదా, అన్ని షార్ట్స్ ఒకేసారి పంపించగలమా అనుకున్నాం. బట్ వాళ్ళ సపోర్ట్ ట్రెమెండస్, అసలు చెప్పలేను నేను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం కూడా ఇలాంటి సక్సెస్ మీట్ ఒకటి 4 walls మధ్యలో పెట్టుకుందాం, వెరైటీగా చూద్దాం అప్పుడు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ సో దీంతో మాతో పాటు సపోర్ట్గా చేసిన కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో వాళ్ళకు కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా మీద ఉన్న రెస్పెక్ట్తో వాళ్ళు కూడా డే అండ్ నైట్స్, మా టీం అయితే ఎలా పనిచేస్తుందో వాళ్ళు కూడా అలాగే పనిచేసి దీన్ని పుష్ చేశారు. ఎందుకంటే లాస్ట్ 1 week అనేది నిఖిల్ సార్ తెలుసు అసలు ఎంత కష్టపడ్డామో. ఆ లాస్ట్ మినిట్లో ఈవెన్ 1 గంటకు ఫోన్ చేసినా సరే ఆర్టిస్ట్ రియాక్ట్ అయ్యేవారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ ఎక్స్పెషల్గా అందరికన్నా ఇంకా పెద్ద థ్యాంక్స్ చెప్పాలంటే అన్నపూర్ణ స్టూడియో సివి సార్కి. థ్యాంక్ యూ సో మచ్ సివి సార్. మీ సపోర్ట్ లాస్ట్ మినిట్లో మీకు మాకు తెలుసు అది ఎంత సపోర్ట్ చేశారో. సో అదే ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఎంత హ్యాపీగా నించోబెట్టింది, లేదంటే నాకు తెలిసి వేరేలా ఉండేదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ సివి సార్. అండ్ దీంట్లో యాక్ట్ చేసిన పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడే అంత మా ఎక్స్పీరియన్స్ కూడా సరిపోదు. సో వాళ్ళంత పెద్ద లెజెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మేబీ వాళ్ళు వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది మమ్మల్ని. లాస్ట్ టైం చెన్నైలో కూడా మమ్మల్ని ముందు పంపించారు, ఇప్పుడు కూడా మేమే ముందు వచ్చాం. బట్ లాస్ట్ డెలివరీ చేసింది మేమే, ఫస్ట్ స్పీచ్ మాట్లాడుతున్నది మేమే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ వర్క్, మీ మెమరీస్ అంత ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి ఇంత స్పీచ్ వచ్చింది చూసారు, అందుకే ఫస్ట్ పిలిచాం మిమ్మల్ని. అండ్ మా పార్ట్నర్ అశోక్, అసలు ప్రాజెక్ట్ ఇంత నీట్గా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అశోక్. ఎందుకంటే ఆ క్లారిటీ, ఆ విజన్, ఏ షార్ట్స్ని ఏ సీన్స్ని ఎలా రిప్రజెంట్ చేయాలి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎలా తీసుకురావాలి, ఎప్పుడు కష్టపడితే ఇది స్టార్టింగ్ లెవెల్లో కష్టపడాలా లేకపోతే మిడ్లో ఇచ్చేయాలనేది. సో అశోక్ చాలా థ్యాంక్స్ ఈ సభాముఖంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడు రాదు. మేమిద్దరం థ్యాంక్స్ చెప్పుకుంటాం, మహా అయితే కార్లో చెప్పుకుంటాం లేదా ఫోన్లో చెప్పుకుంటాం. సో నేను ఉండేది ఎల్బీ నగర్లో, నేను ఉండేది మణికొండలో, లాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇది మాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో మమ్మల్ని పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా నందకిషోర్ సార్, ఎక్కడున్నారు సార్? మీ సాంగ్స్ మా టీం మొత్తాన్ని, ఈ నా కొడుక సాంగ్ అయితే మాత్రం మిరాకిల్ సార్. మేము ఎప్పుడు లోలో ఉన్నా మాకు ఆ సాంగే ఉండేది, కొంచెం పుష్ ఇచ్చేది మమ్మల్ని లాస్ట్ మినిట్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ శ్రీధర్ గారు, ఈ చిత్రానికి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి, కొరియోగ్రఫీ చేసినటువంటి శ్రీధర్ గారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. సో దేవాగా ధనుష్ గారితో సంబంధించిన ఆ రా అండ్ రస్టిక్ యాక్షన్ కానివ్వండి, అటు నాగార్జున గారితో వచ్చినప్పుడు స్టైలైజ్డ్ యాక్షన్ కానివ్వండి, దట్ ఈస్ వండర్ఫుల్, అమేజింగ్ అండి. సో ఎస్, అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సినిమాలో గొప్ప అవకాశం ఇచ్చిన నాకు డైరెక్టర్ గారికి మొదటిగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ప్రతి షాట్లో, ఫైట్లో నాకు ఎంకరేజ్ చేస్తూ ప్రతి దానికి వెనకుండి అన్ని చేస్తున్న నా డిఓపి గారు కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రతిసారి కూడా ఎక్కడా కూడా ప్రతి రన్నింగ్ షాట్స్ కానీ, ఆ కెమెరా పట్టుకొని చేయడం కానీ, మాస్టర్ స్టడీ క్యామ్ వద్దు, వేరే వద్దని చెప్పి ఆయనే పరిగెత్తేవారు. సో ట్రెమెండస్ వర్క్, అదంతా కూడా చాలా గ్రేట్ జాబ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆర్ట్ డైరెక్టర్ గారు ఆయన లీజెండ్ యాక్చువల్గా. ఆయన ముందు మేము చాలా చిన్నపిల్లలం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఆయన్ని. ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడ కూడా అసలు అంటే మనకు ఎక్కడ కూడా కనిపించదు ఈ సినిమాలో మీకు సెట్ చేసినట్టుగా, అంత రియలిస్టిక్గా, అంత న్యాచురల్గా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ సార్ అవన్నీ ఇచ్చినందుకు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చైతన్య మేడం గారికి, అలాగే సూరి సార్ గారికి, అజయ్ సార్ గారికి,
అండ్ టోటల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చాలా వెనకుండి చాలా హెల్ప్ చేశారు, సపోర్ట్ ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఫైట్స్ యాక్చువల్గా కమర్షియల్గా ఉండవు, అన్నీ కూడా రియలిస్టిక్గా ఉంటాయి, కథను ముందుకు నడిపించే విధంగా ఉంటాయి. సో అందులో బాగానే మిమ్మల్ని సాటిస్ఫై చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫిదా లవ్ స్టోరీ, అలాగే ఇప్పుడు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. రమణ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ఇక లిరిసిస్ట్ రైటర్స్ చాలామంది మాటలు మనం వినాలి. దానికంటే ముందు మనందరి ఎక్సైట్మెంట్ని పెంచబోతున్నటువంటి మన స్టార్స్ ఇక్కడికి వచ్చేసారు. మెగా స్టార్ చిరంజీవి గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలికేద్దాము టు ద బ్లాక్ బస్టర్ కుబేరా సక్సెస్ మీట్. అలాగే మన దీపక్ గారిని, నాగార్జున గారు, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. మన కింగ్ నాగార్జున గారికి అండ్ మెగా స్టార్ చిరంజీవి గారికి స్వాగతం, సుస్వాగతం. Wow, what an entry, what a frame. సచ్చేటంత పనవుతుందిగా. పోయిరా 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 మావా. థియేటర్స్ లో చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో అలరించిన, ఆలోచింపజేసిన కుబేరా సినిమా టీమ్ని విష్ చేయడానికి, కంగ్రాచులేట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మా మెగా స్టార్ చిరంజీవి గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ దీపక్ పాత్రలో మనం ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి విధంగా మనందరికీ కనువిందు చేసినటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చిన మా కింగ్ నాగార్జున గారికి హార్టీ వెల్కమ్. నాది గింజ నాది పూత వేసే చేలు నావి, కాలి నాది కనులు నావి, భూగర్భపు సిరులు నావి, కోట నాది కొలువు నాది, కోరుకున్నదల్ల నాది, నాది 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 నాదే ఈ లోకమంతా. థ్యాంక్ యూ సో మచ్. మా మీడియా మిత్రులందరూ కొంచెం థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మరొక్కసారి కుబేరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్కి విచ్చేసిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతూ, నాగార్జున గారు హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. సో దీపక్ క్యారెక్టర్లో మిమ్మల్ని చూసినప్పుడు సార్, అంటే ఓవర్ 30 ఇయర్స్గా చూసిన నాగార్జున గారైనా ఇక్కడ మా ముందున్నది అన్న ఒక ఆశ్చర్యం కలిగింది. నాగార్జున వర్షన్ 2.0 అని అంటున్నారు సినిమా చూసి వచ్చిన ఆడియన్స్ అందరూ. నిజంగా ఒక పాత్రలో ఇంత ఒదిగిపోగలిగి మా ముందుకి దీపక్ పాత్రని తీసుకురావడం అనేది సచ్ అన్ అమేజింగ్ థింగ్ సార్. నాగార్జున గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇంత అద్భుతంగా మా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ వన్స్ అగైన్. సో చిరంజీవి సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ బోత్ టుగెదర్ అండ్ ఎస్పెషల్లీ కుబేరా సక్సెస్ని పంచుకోవడానికి వచ్చినందుకు మరీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాని బైలింగ్యువల్గా, అంటే అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా చిత్రీకరించారన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే తమిళ్ ప్రేక్షకులకి ఈ చిత్రం అంతే అద్భుతంగా అలరించేలాగా ఈ సినిమా తమిళ్ డైలాగ్స్ రాసినటువంటి అఘోరం పన్నీర్సెల్వం గారు ఇక్కడే ఉన్నారు. వారికి ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఒక్కసారి అఘోరం సార్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మనందరికీ తెలుసు, తెలుగులో మనం ఎంతగా సినిమాని చూసి ఆనందిస్తున్నామో తమిళ్ ఆడియన్స్ కూడా అక్కడ అంతే అద్భుతంగా సినిమాని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అంతే మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ప్లీజ్ వెల్కమ్ ద తమిళ్ డైలాగ్ రైటర్ అఘోరం గారు. వెల్కమ్ సార్. எல்லோருக்கும் வணக்கம் அண்ட் நன்றி. அண்ட் இயக்குனர் சேகர் சாருக்கு ரொம்ப நன்றி. I don't know what to talk now. The first time I talk to in front of the stage. And Chiranjeevi sir, வணக்கம். நாகார்ஜுன சார் வணக்கம். ப்ரொடியூசர்ஸ் வணக்கம். అంటే ఇది 2 లాంగ్వేజ్లో షూట్ చేయబడ్డది.
ఫస్ట్ తెలుగు అండ్ తమిళ్, ஃபஸ்ட்டு தமிழ் அண்ட் தெலுங்கு. ஈச் டைம் தெலுங்கு முடிஞ்சதுக்கப்புறம் திரும்பி தமிழ் போவோம், தமிழ் முடிஞ்சதுக்கப்புறம் திரும்பி தெலுங்கு போவோம். ஒரு டைம் வந்து தெலுங்கு ஷார்ட் நல்லா வந்துச்சுன்னா தமிழ் கொஞ்சம் அப்படி இருக்கும். சரி வரைக்கும் சேகர் சார் வந்து ஓகே தமிழ் ஷார்ட் நல்லா வந்திருக்கு, சரி ஓகே அது தெலுங்கில் பண்ணிக்கலாம், இப்படி மாற்றி மாற்றி இப்படி போயிட்டே இருக்கும். ரொம்ப டஃப்பான ஒரு மேக்கிங்காக இருந்துச்சு என்டையர் தமிழ் అండ్ తెలుగు. అండ్ సార్ మీ మాటల్లోనే రష్మిక గారు కూడా ఎంట్రీ ఇచ్చేశారు. వెల్కమ్ చెప్పేద్దాము రష్మిక గారు, హార్టియెస్ట్ వెల్కమ్. నో ప్రాబ్లం మేడం మేడం అంటూనే ఉన్నారు సినిమా నిండా. సో రష్మిక గారు, వెల్కమ్ టు బ్లాక్ బస్టర్ కుబేరా సక్సెస్ మీట్. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ஓகே, எல்லோருக்கும் நன்றி நன்றி நன்றி. இந்த வாய்ப்பு கொடுத்த சேகர் சாருக்கு ரொம்ப 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 நன்றி. தேங்க்யூ வெரி மச். Thank you, sir. Thank you so much. So, KLM Fashion Mall, keep loving more. Presents Blockbuster Kubera Success Meet, powered by Kalyan Jewelers. And today's event is organized by Shreyas Media, and music is on Aditya Music. So, yes, ika ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజికల్గా వచ్చిన ఈ సినిమాలోని బోలెడన్ని సిచ్యువేషనల్ సాంగ్స్ విత్ సో మచ్ ఆఫ్ మీనింగ్ఫుల్ లిరిక్స్ని మనం ఎంతగా ఎంజాయ్ చేస్తూ ఉన్నామో. బిఫోర్ రిలీజ్ మనం ఎంత ఎంజాయ్ చేసామో, సినిమా చూస్తున్నంతసేపు ఆ సినిమాని మనం ఎంజాయ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ చేసినవి ఈ సినిమాలోని లిరిక్స్ అని చెప్పాలి. సో ఆలస్యం చేయకుండా ఆ వండర్ఫుల్ లిరిసిస్ట్లకి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో ముందుగా భాస్కర్ భట్ల గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. మనందరం సూపర్గా పాడుకుంటూ కూడా ఉన్నాం కదా, పోయిరా పోయిరా. సో ఆ సాంగ్తో మన ముందుకు వచ్చినటువంటి భాస్కర్ భట్ల గారికి, అలాగే నందకిషోర్ గారు, ప్లీజ్ వెల్కమ్ నందకిషోర్ గారు. నా కొడుక సాంగ్ సినిమాలో వచ్చిన ప్రతిసారి ఒక ఫీల్ అండి, నిజంగా ఆయన లిరిక్స్ ఎంత అద్భుతం. అండ్ అదేవిధంగా చైతన్య పింగళి గారికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. నాది నాది అనే సాంగ్ని మనకి నందకిషోర్ గారితో పాటు అందించినటువంటి చైతన్య పింగళి గారు, వీరి ముగ్గురికి కూడా ఆహ్వానం పలుకుతూ భాస్కర్ భట్ల గారి మాటలు విందాం. ఫస్ట్ మెగాస్టార్ గారికి, కింగ్ నాగార్జున గారికి, నేషనల్ క్రష్ అందరికీ నమస్కారాలు. ఇందులో మంచి పాట రాసే అవకాశం వచ్చింది. ఈ పాట రిలీజ్ అయినప్పటికంటే సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కువ ఫోన్లు, మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు వస్తున్నాయి. దానికి కారణం ఆ సీక్వెన్స్ కరెక్ట్ కుదరడం, సిచ్యువేషన్, సందర్భం ఏంటో జనాలకి సినిమా చూశాక క్లియర్గా తెలిసింది. సో అది మేము ఊహించిందే, డబుల్ డైమెన్షన్లా ఉండాలి పాట, వింటున్నప్పుడు వేరే ఉండాలి, చూసినప్పుడు సందర్భాన్ని కరెక్ట్గా కుదరాలని. సో అంత పెద్ద హిట్ అయింది. ఇందులో అందరూ ఎవరు విశ్వరూపాలు చూపించారు. అలాగే ఈ సినిమాకి నేను నేర్చుకుందంటే ఓపిక. శేఖర్ గారి దగ్గర చాలా వెర్షన్స్ రాశాను, చాలా రకరకాల రాశాను. ప్రతిదీ దేనికదే అద్భుతం అని ఇద్దరం హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. మళ్ళీ వేరే యాంగిల్లో మళ్ళీ ఏమైనా చిన్న అనుమానాలు వచ్చినా, ఇది ఎలాగ తెలిసిపోతుందేమో అన్నా, లేదా ఇంకేమైనా చేయగలుగుతా ఉన్నా. సో ఆ ఓపిక ఒకటి నేను శేఖర్ గారి దగ్గర నేర్చుకున్నాను. సో మంచి ఆపర్చునిటీ ఆయనతో లవ్ స్టోరీ తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పనిచేయడం చాలా హానర్గా ఫీల్ అవుతున్నాను. అలాంటి ఇంటలెక్చువల్ డైరెక్టర్ తోటి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే చూన్ దశ నుంచి, చూన్ అయిన దగ్గర నుంచి, సో కథ అయిపోయాక సిచ్యువేషన్ చెప్పడం, చూన్ అయ్యాక ఇవ్వడం, మళ్ళీ కూర్చొని డిస్కషన్స్, మళ్ళీ రికార్డింగ్ అయిపోయాక షూటింగ్ కూడా రామాజీ ఫిలిం సిటీకి పిలిచి, మీ సాంగ్ షూటింగ్ జరుగుతుంది చూడండి సార్ అని చెప్పి పిలిచి, చాలా అంత అద్భుతమైన రచయితల పట్ల నాకు తెలిసి బహుశా అది వేటూరు గారిని అభిమానించి ప్రతి గీత రచయితను అభిమానించడం అలవాటు అయిపోయింది శేఖర్ గారికి. సో అదే స్థాయిలో మేము రాస్తున్నామో లేదో తెలియదు, కానీ ఆయన అదే స్థాయిలో చూస్తున్నారు మమ్మల్ని. అందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇందులో చరణాల్లో రాశాను, చూస్తూనే మారింది నీ రేంజి ఈ రోజున, నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోదే ఏ నిచ్చెనా. అది ఆ కథానాయకుడు ధనుష్ కోసం రాసింది. ఇప్పుడు ఈ సినిమాకి వర్తిస్తోంది. రోజు రోజుకి రేంజ్ పెరుగుతుంది సినిమా. భాస్కర్ భట్ల గారు, మీరు కరెక్ట్గా ధనుష్ గారి మాట ఎత్తారు. అక్కడ ధనుష్ గారు ఎంట్రీ కూడా ఇస్తున్నారు. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ది హైలీ టాలెంటెడ్ ధనుష్ గారు టు ద బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ ఆఫ్ కుబేరా.
నాది కొలువు నాది కోరుకున్నదల్ల నాది 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 నాదే ఈ లోకమంతా నటుడిగా ఒక సరికొత్త పాత్రలో కనిపించడం మాత్రమే కాదు, నటుడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయేలాగా చేసినటువంటి ధనుష్ గారికి ఇదే మా స్వాగతం. బాట పక్క చోటు నాది, బాధ నాది, బరువు నాది, బతుకు కొరకే బతుకు నాది, నాది 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 నాదే ఈ లోకమంతా. కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది, ఇక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. దేవా పాత్రలో 10 కాలాల పాటు గుర్తుండేటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, ఎన్నో జనరేషన్స్ ఇన్స్పిరేషనల్గా తీసుకునేటువంటి పర్ఫార్మెన్స్ని మన ముందు ఉంచినటువంటి ధనుష్ గారికి మరొక్కసారి స్వాగతం పలుకుతూ, లెట్స్ కంటిన్యూ టు లిసన్ టు భాస్కర్ భట్ల గారు. ఒక్కసారి ఇక్కడ కొంచెం స్పేస్ క్లియర్ చేస్తే మనం భాస్కర్ భట్ల గారి మాటలు కూడా విందాం. సో అలాంటి అద్భుతమైన అవకాశం అది అనేది క్యారెక్టర్కి రాసింది, ఇప్పుడు సినిమాకి వర్తిస్తోంది. రోజుకి రేంజ్ పెరుగుతోందని. కాకపోతే ఈ మధ్యకాలంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు అనేది ఒక గొప్ప సెన్సేషన్ జరిగింది ఈ సినిమా వల్ల. అది గొప్ప విషయం. ఎందుకంటే థియేటర్లు అన్నీ కూడా హౌస్ఫుల్ అయ్యి, నేను యాక్చువల్గా 3 రోజులు ట్రై చేస్తున్నా ఫ్యామిలీతో వెళ్దామని, బుక్ మై షోలో దొరకడం లేదు. సో అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిన సినిమా, ఒక పాత్ బ్రేకింగ్ సినిమా అవడం అనేది గొప్ప విషయం. అలాంటి సినిమాలో నేను భాగమైనందుకు, నన్ను భాగం చేసినందుకు శేఖర్ గారికి, అలాగే మమ్మల్ని బాగా మా రైటర్స్ రాసిన పాటలను బాగా ఎలివేట్ చేసి చాలా బాగా చేసిన మా దేవిశ్రీ ప్రసాద్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఎందుకంటే తను ఆర్ఆర్ చాలా హెల్ప్ అయింది. అలాగే తోట తారిణి గారు సీనియర్, ఇదాల వాళ్ళు చెప్పినట్టు మేము కూడా మీ పోస్టర్ల మీద మీ పేరు చూసే అయ్యాం. అలాగే మన నికేత్ గారికి, అందరూ పేరు అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మా నిర్మాతలు రామ్మోహన్ గారికి, సునీల్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నందకిషోర్. ఎస్, నందకిషోర్ గారు. చైతన్య పింగళి గారు రాలేదు, నేను పిలిచాను, వచ్చారా? ఇక్కడే ఉన్నారా? ఉంటే ఒక్కసారి స్టేజ్ పైకి రండి ప్లీజ్. యా, నందకిషోర్ గారు ప్లీజ్. చుక్కలు తిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు కొడుక, ఒక్కని వనుకొని దిగులైపోకు, పక్కనే ఉంటా నా కొడుక. అందరికీ నమస్తే. ముందుగా కుబేరా టీం అందరికీ శుభాకాంక్షలు. ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, కుబేరా సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి అందరికీ శుభాకాంక్షలు. ఈ సినిమాకి నేను పాటలు రాయడం, ఆ పాటలకి మంచి రెస్పాన్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి అమ్మ దీవెన పాటకి చాలామంది అమ్మ గుర్తొచ్చింది అంటే నాకు సంతోషం, దుఃఖం ఒకేసారి వస్తున్నాయి. మా అమ్మ లాంటి ఎందరో అమ్మల నోటి చలువ, మాట తీపి ఈ పాట, ఈ బతుకు. వాళ్ళందరికీ ముందుగా మనసులో నమస్కరించుకుంటున్నాను. ఈ పాటలు నేను రాసనడం కంటే శేఖర్ సార్ నాతో రాయించడం కరెక్ట్. నాది నాది, ఆయి ఆయి, ఆయమ్మ ఆయి, నా కొడుక, మాది మాది, ఈ థాట్స్ అన్నీ శేఖర్ సార్వి. ఆయనలో ఆలోచన అంత నిటారుగా ఒక చెట్టులాగా పాతుకుంటే దానిపైన నా పదాలు అల్లుకున్నాయి అంతే. సార్ చూడ్డానికే కాదు, సార్ ఆలోచనలు కూడా చాలా ఎత్తు. అది ఆయనతో వర్క్ చేస్తేనే అర్థమవుద్ది. ఆ ఎంపతి ఎప్పుడైనా నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. అంటే ఐ వాంట్ టు పర్స్యూ సచ్ అన్ ఎంపతి. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. దేవిశ్రీ ప్రసాద్ సార్కి నువ్వు ఏ మీటర్ కన్నా రాయి పాట సంగతి నేను చూసుకుంటే టైప్లో, నేను సినిమాకి రాయడం కొత్త కొంచెం భయం ఉండింది. దట్ హీ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. అండ్ ఎట్లయినా తోచినట్టు రాసుకునేలాగా. థ్యాంక్ యూ డిఎస్పి సార్. అండ్ పాట పాడిన సింగర్స్కి, హేమచంద్ర గారికి, అమ్మ పాట అందరూ మా అమ్మ పాడినట్టే ఉంది అని చెప్తున్నారు, సింధూరి గారికి. అండ్ ధనుష్ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ వాయిస్ టు మై వర్డ్స్. చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా
నేను ఒకరి గురించి చెప్పాలి. నాకు సినిమాకి రాయడం అంటే భయం. పోయిటరీ రాసుకోవడం చాలా ఈజీ, చాలా కంఫర్టబుల్గా రాసుకుంటాను. బట్ సినిమా ఎవరికైనా చెప్పింది రాయడం, అడిగింది రాయడం అంత కంఫర్టబుల్గా ఉంటుందా ఉండదా అని ఆలోచించేవాడిని. బట్ అది చాలా అంటే వాళ్ళకి మనకి ఆ వేవ్ లెంత్ కుదిరితే ఈజీగానే రాసేయచ్చు అని తెలిసింది. ఇట్లా భయపడుతున్నప్పుడు నా చేయి పట్టుకొని ఈ స్టేజ్ దాకా నడిపించింది చైతన్య. చైతు, థ్యాంక్ యూ సో మచ్. ఒక పాటకే ఇంత రెస్పాన్స్ వస్తే అదొక రకంగా ఓవర్వెల్మింగ్గా ఉంది. ఒక పాటకే నేను చిరంజీవి సార్ని, నాగార్జున సార్ని, రష్మిక వాడిని, ధనుష్ని అందరిని ఇట్లా ఎదురుగా చూస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నందకిషోర్ గారు అండ్ భాస్కర్ భట్ల గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ కావ్య గారు అండ్ పూర్వ గారు, కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసినటువంటి కావ్య శ్రీరామ్ గారు అండ్ పూర్వ జైన్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ప్లీజ్ వెల్కమ్. సో కుబేరా సినిమాలో మనం ఎంత రా అండ్ రియల్ విజువల్స్ని మనం చూస్తూ వచ్చామో, క్యారెక్టర్స్ని మనం చూస్తూ వచ్చామో, వాటన్నిటి వెనక ఇలాంటి వారు ఎంతో పనితనం ఉందన్నమాట. సో వారి మాటలు కూడా ఇప్పుడు విందాము. సో ప్లీజ్. Hello everyone. Thank you so much for having me here. I'm so glad the movie is doing so well. Thank you, Shekhar sir. Forever grateful for this. Thank you, Dhanu sir. It's really glad to see you, Chiranjeevi sir. Thank you, Nag sir. Thank you, Rashmika. Thank you, everyone. It's so great to be a part of this film. Thank you. Well, I'll repeat the same word Kavya said. And thank you so much to the direction team. All of them, you guys made me feel at home. Keerti, Ajay sir, Swaroop, everyone, Chaitanya ma'am. Thank you so much. Thank you, Nag sir, for this opportunity. Thank you so much, both of you, for your amazing work in the film. Thank you so much. సో చైతన్య గారు, మీరు కామ్గా ఉంటే మేము వదిలేస్తాం అనుకుంటున్నారేమో. లేదు, మీరు స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. ఇక్కడ టీం అందరూ ఎదురు చూస్తున్నారు మీ అందరి మాటల కోసం. సో చైతన్య పెంగళి గారు, ద రైటర్ అండ్ అఫ్ కోర్స్ ద లిరిసిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, చైతన్య గారి మాటలు వినడం కోసం ఆవిడ్ని వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. Guys, everyone at the back, have some manners. Quiet. Are videographers అందరూ quiet. Such a powerful. Please, ma'am. Yes. ఎంతసేపు టైం ఉంది? ఎంతసేపు అయినా ఉంది మ్యామ్, మీరు మాట్లాడాలి. అలా అంటారు, తర్వాత లెంగ్త్ ఎక్కువైంది. సార్ చిరంజీవి సార్, మీరు నా హీరో. థ్యాంక్స్, చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. శేఖర్ గారు ఫస్ట్ ఈ కథ లైన్ చెప్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. కథ నేను, అజయ్, సూరి ముగ్గురం ఉన్నాము. ప్రొటాగనిస్ట్ బిచ్చగాడు అని చెప్పినప్పుడు మేము ముగ్గురం ఒకేసారి నో అని ఒకేసారి అరిచాం. ఎందుకంటే భయం వేసింది, ఎట్లా ఒక ప్రొటాగనిస్ట్ని ఎట్లా చూస్తారు ఒక హీరో బిచ్చగాడుగా అనేది భయం వేసింది. 2 days తర్వాత ఆలోచిస్తే మన ఇండియన్ కల్చర్లో ఆది శంకరాచార్యుడు మొదలుపెట్టి షిరిడి సాయిబాబా కానీ బుద్ధుడు కానీ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. మనం ఎక్కడో మిస్ అయ్యాం. ఇప్పుడు మనం భిక్షం ఎత్తుకోవడం అనేదాన్ని తక్కువగా చూస్తున్నాం. ఒకప్పుడు మనకు అది మన ఇంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టేవాళ్ళం. అట్లాంటి కల్చర్ నుంచి ఇక్కడ దాకా వచ్చాం. సో అది మళ్ళీ అతనిని ఒక హీరో చేసి చూపించడం అనేది, అది ఒక రెసిస్టెన్స్, అది ఒక రివోల్ట్, అది పర్ఫెక్ట్గా అవ్వాలనిపించింది. అది ఇన్సింక్ విత్ ఇండియన్ కల్చర్ అవ్వాలనిపించింది. దానికి అది శేఖర్ గారి కథ, మేము దానికి వర్క్ చేసాం. ఆయన డ్రీము, మేము దానికి వర్క్ చేసాం. దీపక్ అంటే మేము ఎవరిని కూడా, నాగార్జున గారైనా సరే, జిమ్సర్బ్ గారైనా, ధనుష్ గారైనా ఎవరిని కూడా పేర్లు పెట్టి అనుకోము. మా సెట్స్ మొత్తం కూడా దేవా, దీపక్, నీరజ్ అనే నడుస్తాయి, ఖుష్బు, కేలు, దివ్య లాగా. వాళ్ళు కూడా అలాగే ఉండేవాళ్ళు.
సార్ నా లైఫ్లో నిన్న మా మదర్ ఫోన్ చేసి నేను సినిమా చూశాను, నువ్వు షిరిడి సాయిబాబాతోనే ఉన్నావు, నా అదృష్టం, నీ అదృష్టం అది నిన్ను కన్నందుకు నా అదృష్టం అని చెప్పింది దేవా. థ్యాంక్స్ ఎ లాట్. నాకు సార్ మేము సెట్ మీద ఎక్స్పీరియన్స్ లేని ఒక మామూలు యాక్టర్ని కూడా మీరు ఎంత కంఫర్టబుల్, జిమ్ సార్ ఎప్పుడు మీ పేరు చెప్తున్నప్పుడు ఏం కంఫర్టబుల్గా ఉంచేవాళ్ళు అనేది మాకు అర్థమయ్యేది కాదు. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే మీరు ఎవ్రీ చిన్న క్యారెక్టరు, కొత్త క్యారెక్టరు, కొంతమంది ఏడిపించి సతాయించే పర్సన్స్ని కూడా ద వే యూ డెల్ట్, మీరు ఇచ్చిన కాన్ఫిడెన్స్, మీరు వాళ్ళకి మీరు దగ్గరికి తీసుకునే విధానం. నాగచైతన్య గారు అడిగారు వార్స్ జరగలేదా అని, మీరు ఉన్నప్పుడు ఎప్పుడు జరిగేవి కదా. మీరు మాకు అలా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ రష్మిక మ్యామ్, రష్మిక అని పిలుస్తాను నేను, యాక్చువల్లీ మ్యామ్ అని పేరులోనే అందరూ ప్రస్తున్నారు కాబట్టి అలా అంటున్నాం అంతే, అంతకంటే ఏం లేదు. అంత ఇంటెగ్రిటీ ఉన్న పర్సన్ని ఈ ఫిలింకి పనిచేయక ముందు మీ గురించి ఉన్న ఇమేజ్, మీరు అనుకునే హీరోయిన్, అలాంటి సెట్ మీద ఒక్కసారి కూడా ఐ లెర్న్ట్ ఎ లాట్. ఐమ్ 42, నేను మీలాంటి ఉమెన్ని చూడలేదు. సచ్ ఎ స్వీట్ హార్ట్ మీరు. థ్యాంక్స్ ఎ లాట్, ఐ లెర్న్ట్ ఎ లాట్. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. వీ నో మేము ఎలా పనిచేసాము. 100+ లొకేషన్స్కి టైం లేకుండా లాస్ట్ 15 డేస్లో నరకం చూసాం మేము, లిటరల్గా నరకమే చూసాం. దానిలో విసుక్కోకుండా నిలబడి పనిచేసిన వాళ్ళు, ఈ ఫిలిం 1.5 year అయింది దీన్ని స్టార్ట్ చేసి, లాస్ట్ జనవరి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 100+ లొకేషన్స్లో షూట్ చేసాం మేము. అజయ్, నాగేశ్వరరావు గారు వాళ్ళ లీడర్షిప్లో మేము వర్క్ చేసాం. థ్యాంక్స్. వాళ్ళు హీరోస్ అంటే యాక్చువల్లీ కమ్ టు అవర్ సెట్, మా సెట్లో చూద్దరు కానీ, అది మాత్రం నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. నేను అలాంటి కాన్ఫిడెంట్ వర్కింగ్ టీమ్తో పనిచేశాను. ఇట్స్ ఎ ప్రివిలేజ్. థ్యాంక్స్ అజయ్. థ్యాంక్స్ నాగేశ్వరరావు గారు. సూరి లేకపోతే అసలు నేను లేని సినిమా లేదు. సూరి థ్యాంక్స్ ఎ లాట్. శేఖర్ గారు అందరికంటే మీకే థ్యాంక్స్ లాస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కావ్యకి, అందరికీ, నందకిషోర్, భాస్కర్ భట్ల గారికి, అందరికీ, సునీల్ నారాయణ గారు, రామ్మోహన్ గారు, థ్యాంక్స్ ఎలాట్. రామ్మోహన్ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చేది ఆయన సెట్కి వచ్చినప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. డిఎస్పీ రాక్ స్టార్ డిఎస్పీ గారికి కూడా. అందరికంటే థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, తపస్ నాయక్ అండ్ డిఐ మన మ్యాంగో పోస్ట్ డిఐ వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు వర్క్ చేసి ఉండకపోతే సినిమా రిలీజ్ అవుతుందో అవదా అనుకున్నాం. వాళ్ళందరికీ థ్యాంక్స్. పేరు చెప్పని వాళ్ళు అందరికీ కూడా. చిత్రాకి థ్యాంక్ యూ, ప్రోస్థెటిక్స్ చేశారు. నికేత్ గారు, తోటతరణి గారు, నికేత్ గారు, నేను తోటతరణి గారు, నికేత్ గారు థ్యాంక్స్ ఏ లాట్. సూరి లాస్ట్ మినిట్లో ఎందుకు పనిచేయాలి అని అన్నప్పుడు ఒకే ఒక నికేత్ ఇచ్చే ఎనర్జీని చూసి పనిచేయాలని చెప్పాడు. మీరు మా అందరికీ అంత కాన్ఫిడెన్స్ ఇస్తారు. థ్యాంక్స్ ఏ లాట్. దేవా నువ్వు బంగారు తండ్రి, బంగారం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ మీ ద్వారా మీ ఎక్స్పీరియన్సెస్ వినడం ఇంకా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా నాగేశ్వరరావు గారికి వెల్కమ్ చెప్దాము. మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు గారు అండ్ కో ప్రొడ్యూసర్ అజయ్ గారు టు ప్లీజ్ వెల్కమ్. టీంలో ఎంత డిమాండ్ ఉంది చూడండి వీళ్ళిద్దరికి. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ కో ప్రొడ్యూసర్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఎస్ ప్లీజ్, ఇద్దరికి కూడా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్. హీరో నువ్వే ఫ్రెండు, నీకోసమే డప్పుల్ సౌండ్, అసలు తగ్గక్ అట్నే ఉండు, ముగ్గుతారు కాళ్ళు రెండు, నిన్నే చూస్తున్నది చూడు పూలు మొత్తం దేవుళ్ళగా ఉండే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. చిరంజీవి గారు, మీరు యూ కంటిన్యూ టు ఇన్స్పైర్ అస్. ద వే యూ ఎంకరేజ్ యంగ్ టాలెంట్, you are always an inspiration. Thank you here. Thank you for being here today and inspiring us again. అందరికీ నమస్కారం. నేను కొంచెం నర్వస్గా ఉన్నాను. ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్ ఇట్లా మాట్లాడాను. సార్ చిరంజీవి గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కలిశాను అది మా డైరెక్టర్ శేఖర్ సార్ నన్ను
అరే నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ సార్. అరే నేను మేము వెళ్తున్నాను సార్, నేను చిరంజీవి గారిని అంటే రారా వచ్చే అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున సార్, చాలా థ్యాంక్ యూ. అండ్ ధనుష్ సార్ చాలా థ్యాంక్ యూ. రష్మి మేడం అండ్ మై డైరెక్షన్ టీమ్ వాళ్ళు ఎంత అసలు డైమండ్స్ మా వాళ్ళు. థ్యాంక్ యూ. చైతన్య గారు మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ సూర్య రవికుమార్ అండ్ మా మేనేజర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఈ ఫిలిం ప్రీ రిలీజ్ ఈవెంట్లో శేఖర్ గారు చెప్పారు, ఈ మూవీని వీ హ్యాడ్ షాట్ ఇన్ అ నంబర్ ఆఫ్ లొకేషన్స్, చాలా కష్టమైన ప్లేసెస్లో, ఆడ్ అవర్స్లో, చాలా స్ట్రెస్ఫుల్ టైమ్స్లో షూట్ చేశాం. He said it would have been difficult without you guys, but I just wanted to say, Shekhar garu, ee movie ki every single person who worked, cast, Dhanush garu, Nagarjun garu, Rashmika garu, Jim, every single artist, every single technician, they all did this coming out of their comfort zone because they believed in the film, because they believed in you. Anduvalle today we are able to come out like this. Thank you పేరు పేరున టు ఎవ్రీ సింగిల్ పర్సన్. థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ అస్, ట్రస్టింగ్ ఇన్ అస్. థ్యాంక్ యూ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్. పేరు పేరున నేను ఇప్పుడు తీయలేను కానీ ఎవ్రీ సింగిల్ టెక్నీషియన్ అండ్ ఎవ్రీ సింగిల్ ఏడీ, ఐ నో హౌ హార్డ్ వీ ఆల్ వర్క్. సో ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ శేఖర్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నికేత్ గారు. థ్యాంక్ యూ అండి. వీళ్ళిద్దరూ బాధ్యతల్ని పంచుకున్నట్టు స్పీచ్ కూడా పంచుకుని మరి మాట్లాడారు ఒకరి తర్వాత ఒకరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, ఈ సినిమాకి సంబంధించి ఇన్ని అద్భుతమైన లొకేషన్స్, ఇన్ని అద్భుతమైన పాత్రలు, ఇన్ని అద్భుతమైన ఎమోషన్స్, వీటన్నిటికీ మించి శేఖర్ కమ్ముల గారి విజన్, వీటన్నిటినీ కూడా అత్యంత అద్భుతంగా స్క్రీన్ పైన, తెరపైన మనందరికీ అందించినటువంటి మన డిఓపి నికేత్ బొమ్మిరెడ్డి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుదాము. సార్తోనే రావాలని డిసైడ్ అయ్యారా మీరు? సో ఎస్, ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన పద్మశ్రీ తోట తరణి గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. ఎన్నో దశాబ్దాల ఎక్స్పీరియన్స్ని పంచుతూ మనకి కుబేరా చిత్రానికి సైతం ప్రొడక్షన్ డిజైనింగ్ అందించినటువంటి, నేషనల్ అవార్డ్స్ అందుకున్నటువంటి పద్మశ్రీ తోట తరణి గారికి సాదర స్వాగతం. చిరంజీవి గారి శుభలేఖ చిత్రం దగ్గర నుంచి చేస్తున్నటువంటి ప్రొడక్షన్ డిజైనర్గా మనందరికీ తెలుసు సార్. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ సార్. సో ఇది కూడా మీరే చెప్పండి, ఫస్ట్ మైక్ మీకు ఇవ్వనా సార్కి ఇవ్వనా? సార్ చెప్పాక ఇంకా అసలు వేరే మాట లేదు సార్. నమస్కారం అందరికీ. హ్యాపీ టు సీ ఎవ్రీబడి హియర్ అండ్ I could see in everybody's face that there was some kind of a nervous and kind of a scare. So I think I'm going through the same thing. Can't talk that much very well. But all the people, like everybody spoke, had done a wonderful job. Andaru chala baga chesaru, chala kastapadaru. నా టీం గురించి నేనే చెప్పుకోవాలి. సో ది ఆర్ట్ డిపార్ట్మెంట్ టీమ్ హెస్ వర్క్ వెరీ హార్డ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి, థ్యాంక్స్ టు ద డైరెక్టరల్ టీమ్. వాళ్ళ సపోర్టు వీళ్ళ సపోర్ట్ అంతా కలిసి దే హ్యావ్ డన్ ఫెంటాస్టిక్లీ. నాగ్ సార్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ ఆన్ టు యువర్ ప్లేస్. ధనుష్ ఫెంటాస్టిక్. అందులో ఆ లొకేషన్స్లో చాలా కష్టం. It was not easy. Chiranjeevi garu, we've done so many films with him. So thank you for coming here. It's a lovely thing to see you here. No, Shekhar garu, whatever everybody spoke, I think that all goes to you only. And my producers, thank you for doing this film and give me the opportunity to work. And it was quite fast. It was not slow. Thank you one and all. Thank you so much. Thank you sir, thank you very much. Niket garu, to please speak. Seriously, I think my department, if it's getting any praises, if it's getting any recognition, it's purely because of almost 3 departments working in tandem: production design, cinematography, costume.
Thank you so much. You guys have added such value to my frame. I'm so happy. Thank you. It was a lovely collab. Chiranjeevi sir, thank you so much for being part of our celebration. It's so nice to have you here. Dhanush sir, Nag sir, Rashmika ma'am, damn, it was so cool to shoot you guys. So yeah, Shekhar sir, thank you so much for giving me such a huge canvas to play with. And all our producers, Sunil sir, Ramon sir, Janvi ma'am, I can't believe you guys supported us through these 190 call sheets, I think. Yeah, 190, 200 call sheets. Damn, that was impressive. Thank you. Thank you so much, sir. So you want to add something? To the media, I'm sorry. I had to say that because I needed you guys to be quiet. మాకు తెలిసిందిలేండి సెట్స్లో కూడా వినిపించే గొంతు మీ ఒక్కరిదే అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. నికేత్ గారు యాక్చువల్లీ రష్మిక గారికి కాంపిటీషన్ ఇస్తున్నారు. ఆయన ఏ సినిమా చేసినా బ్లాక్ బస్టరే, బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు ఆయనవి. సో కుబేరా మరొక్కసారి యాడ్ అయింది నికేత్ గారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ తోటతరణి సార్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి అండ్ అమిగోస్ క్రియేషన్స్, ఈ రెండు బ్యానర్స్ అలాంగ్ విత్ శేఖర్ కమ్ముల గారు అని అంటే, వాళ్ళు శేఖర్ కమ్ముల గారిని ఎలా నమ్ముతున్నారో మనం కూడా ఆ కాంబినేషన్ని అంతే అద్భుతంగా నమ్మి థియేటర్స్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అలాగ మరొక్క బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీ తర్వాత అందించినటువంటి మా ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు స్టేజ్ పైకి పిలిచే టైం వచ్చేసింది. సో రిక్వెస్టింగ్ సునీల్ నారంగ్ సార్, భరత్ నారంగ్ సార్, జాన్వీ నారంగ్ గారు అండ్ పుస్కూర్ రామ్మోహన్ రావు గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ ఆల్ అవర్ ప్రొడ్యూసర్స్. ఈ చిత్రాన్ని, ఇంత భారీ చిత్రాన్ని, ఇంత అద్భుతమైన కథని నమ్మి మన ముందుకి ఇంత అద్భుతంగా తీసుకొచ్చినటువంటి మా ప్రొడ్యూసర్స్ అందరికీ వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్. Andarki namaskaram. Thank you to everybody for being here. I want to start by remembering my late grandfather. Ee project ki model chesevaru, it was him. He was there when we started this, and I think he'll be really happy today that we're hitting this blockbuster. I'd like to thank Chiranjeevi sir for coming here. Thank you so much, sir. And I really feel like Kubera's honestly a mega blockbuster because you're here. My grandfather used to speak about you with a lot of love, sir. So much love, and now I know why. I've always known why, but meeting you, I told you when you were coming in, every time I meet you, you don't know, but something very good happens in my life. So you're my, like, I really, really love you, sir. So I'm feeling a little shivery standing in front of you and speaking today. He used to speak about you with a lot of love, sir, and we're very blessed as an industry to have you. You've always supported good cinema, and we love you. Shekhar sir, working with you was like going to school. Today I feel like a proud graduate. I think we all feel like proud graduates, everybody. Your class, your cinema's magic, the magic you create on screen, I don't think anybody will ever be able to recreate. So thank you so much. Devi sir is running late, but he's given us all sorts of music from class, from sentimental songs like Na Koduka to Masi beats like Poira Mava with this film. So all love for him. And I'll come to Rashmika Garu, who I love. So much love for you. There's this frame in the film that's going viral, which I called. I told her the day she shot it, this frame will go viral more than any character ever. So you'll always be my Samira. You'll be everybody's Srivalli and Lily, but you're my Samira. And Nag sir, I love you. We speak every day. Working with you is an honor. I keep getting that chance, and I want to get that chance all my life till we can, and we should give so many blockbusters all our lives. So watching you play Deepak was a masterclass. The subtlety with which you played the character, it was beautiful, sir. So thank you so much for giving us the opportunity to witness that. Dhanush sir, you're my Deva. All of you are like the characters from the film for me. So I've always been a fan of you, sir. Like I actually drafted this message for you yesterday, but I didn't send it across. There's a sense of devotion I feel now to you as an actor. I was a fan, but now it's elevated to a larger level, sir.
there's a very dark world we're in, and as Deva, you showed us a beacon of light, and I hope to see you shine like that forever. I hope we work so much more together, sir. Thank you. Coming to our direction department, Ajay, Kirti, Sri, everybody else, all of you, so much love to all of you. This was not possible without any of you. Thank you so much. Niket and team Karthik, you guys were wonderful. Every frame speaks for itself. Purva, Kavya, thank you so much. Tarni sir, thank you, sir. Thank you. The entire art department, Nageshwar Garu, our team at Walls and Trends, Vamsi Shekhar, Shreyas Media, our entire crew, Chitra, everybody. If I've forgotten anybody, no, I didn't mean it. Just love for everybody who's worked on this film. Selva Garu, Chaitanya Garu, thank you so much. Lovely, beautiful story, beautiful work. Thank you so much. Thank you, everybody. Thank you so much, Janvi Garu. So, ipudu Sunil Narang Garu, Bharat Garu, speech అయిపోయింది. Sir, Ramohan Garu, please. My special thanks to Chiranjeevi Garu. Really, you come to this occasions. We all feel very happy, not only for us, for the whole industry you do this. We are really happy for that. I mean, last time Oshunaru Mako love story ki, and today also you have come. Thank you for that, sir. Special thanks. And I'm sure this the other units are all our family. So thank you for all of you. Thank you. Sunil Garu, okka. Yeah. Thank you so much, Sunil Narang sir and Bharat Garu and Janvi Garu, Ramohan Garu. Thank you so much. సో ఎస్ కుబేరాని థియేటర్స్లో చూసిన ప్రతి ఒక్కరూ సినిమాకి సంబంధించిన ప్రతి పాత్ర గురించి, పాత్ర చెప్పే డైలాగ్స్ గురించి, శేఖర్ కమ్ముల గారు మెన్షన్ చేసిన ఎన్నో విషయాల గురించి అంటే గుర్తు తెచ్చుకుని మరి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు గంటల తరబడి. అంటే ట్రాన్స్ ఆఫ్ కుబేరా అని మనకి సినిమాకి ముందు ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ సినిమా చూశాక మేము నిజంగానే ట్రాన్స్ ఆఫ్ కుబేరాలోనే ఉంటున్నాం అనమాట. దాని నుంచి బయటికి రావడానికి కూడా మాకు అంత టైం పడుతోంది. అంత అద్భుతంగా దేవా అసలు ఆ క్యారెక్టర్లో ఆయన్ని చూస్తున్నామా లేకపోతే ఆయనే ఆ క్యారెక్టర్గా మారిపోయారా అన్నంతగా ధనుష్ గారు వి ఆల్ నో ఆయన ఎంత టెరిఫిక్ పర్ఫార్మర్ అని చెప్పేసి. కానీ రాయన్లో చూసిన ధనుష్ గారేనా ఇక్కడ దేవాగా మారింది అని ఒక్కసారి తలుచుకుంటే మీకు ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పినా తక్కువే అవుతుందండి. ఎంత 100% అఫ్కోర్స్ పాటల ద్వారా కూడా మీరు మమ్మల్ని ఈ సినిమాలో అలరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే మీ గురించి. అండ్ అఫ్కోర్స్ నాగార్జున సార్ అయితే ఇంకా దీపక్ సార్ ఐ థింక్ అక్కినేని ఫ్యాన్స్ అందరికీ ఈ సంవత్సరం ఇంకా పండగలా ఉంది సార్. 2025ని మర్చిపోరు. సో అటు తండేల్ కానివ్వండి, అఫ్కోర్స్ అనగనగా సుమంత్ గారిది కానివ్వండి, ఇప్పుడు కుబేరా సినిమాతో కానివ్వండి, అక్కినేని అభిమానులందరికీ ఇంత మంచి ట్రీట్ ఇచ్చినందుకు వాళ్ళందరి తరపున కూడా నేను థ్యాంక్స్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బికమింగ్ దీపక్. అండ్ ఇన్ని అద్భుతమైన పాత్రల మధ్య కూడా మనందరికీ గుర్తుండిపోయే అఫ్కోర్స్ ద స్ట్రాంగ్ ఉమెన్ రోల్ ఇన్ శేఖర్ కమ్ముల గారి ఫిలిం అంటే అది మాటలు కానే కాదు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ సమీరా ఇన్ దిస్ ఫిల్మ్. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ రష్మిక మందన ఆన్ టు ద స్టేజ్. And at the same time, let's welcome our rock star DSP Garu. Heartiest welcome. నాది అంటూ ఆయన కంపోజ్ చేసినటువంటి ప్రతి పాట, ఆ పాటలో ఉన్నటువంటి ప్రతి పదం మనందరి హార్ట్కి టచ్ అయింది అంటే అది అతిశయోక్తి కానే కాదు. సినిమాలోని ఎన్నో ఎమోషన్స్ని కేవలం ఆయన పాటల ద్వారా మనల్ని ఇంకా ఇంపాక్ట్ఫుల్గా చెప్పారు అని చెప్పాలి. సో హార్టియస్ట్ వెల్కమ్ దేవిశ్రీ ప్రసాద్ గారు అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ సమీరా. ఎస్ దేవిశ్రీ ప్రసాద్ గారికి వెల్కమ్ చెప్పేస్తూ ఓకే రష్మిక గారు చాలా హంబుల్గా వెయిట్ చేస్తున్నారు సెటిల్ అవ్వడానికి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా, మీరు అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు మన సక్సెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఇప్పుడు పండగ ఓకే. చిరు సార్ థ్యాంక్ యూ సో మచ్. మొదటి ఫిల్మ్ నుంచి మీరు నా జర్నీతో
జర్నీలో ఒక పార్ట్ అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫీల్ సో ఆనర్డ్ అండ్ ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వెన్ ఐ ఆల్వేస్ గెట్ టు మీట్ యూ దిస్ వే. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక ఫిల్మ్ చేయాలంటే షురు అయ్యేటప్పుడు చాలా భయం వేస్తుందండి. ఓకే, ఒక కొత్త రోల్, ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చా, మనము చేయాలా, ఇది ఇప్పుడు అగ్రీ అయితే ఇంకొక 1-2 yearsలో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, అవి ఇవి అని చాలా ఉంటాయండి. కానీ కుబేరా శేఖర్ గారు నాకు నరేట్ చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్ సెట్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి. ఇంకా నేనేం కాదు, శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు. అంటే నాకేం తెలియదండి. నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టరు మీరు చూసుంటే అర్థమైపోయేది. అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది, యూనో. అండ్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ అట్మోస్ట్ సరెండర్ అయిపోయానండి. దెర్ వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి అని హోంవర్క్ ఏం చేయలేదు. జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ టీమ్కి ఒక వెళ్ళిపోయి చెప్పిన, అంటే మీరు చూసుకోండి, ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన. అండ్ ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఇలా పోర్ట్రే అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. Thank you will be too little of a word to say to all of you, but thank you. And అంటే ఎక్కువ అవుతుందా, బ్రీత్ చేయాలి. ఓకే, అంటే ఇలాంటి చాలా ఫీల్తో మాట్లాడేటప్పుడు ఇవన్నీ జరిగితే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోరా. ఓకే, అంటే ఇలాంటి క్యారెక్టరు నాకు పర్ఫామ్ చేయొచ్చా చేయలేనా అని నేను చెప్పినట్టు డౌట్ ఎప్పుడు ఉంటుంది. కానీ అలాంటి క్యారెక్టర్ మనకు రావాలంటే నేనే చాలా ఆశ్చర్యపడ్డానండి. ఎందుకంటే లైక్ అందరూ డాన్స్ చేయొచ్చు, డాన్స్ చేస్తా, మంచి మంచి కొరియోగ్రాఫర్స్ దొరికితే డాన్స్ చేస్తా, కో యాక్టర్స్ అంతా డాన్స్లో అంత ప్రోస్ అయి ఉంటే నాకు కూడా చాలా ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉండేది, కానీ మోర్ దెన్ డాన్స్ అండ్ గ్లామర్ అది ఇది కాకుండా sir, you showed people that I could actually perform. So, thank you. Thank you so much. Okay, నేను స్పీచ్లో ఇస్తూనే పోతా. కానీ ధనుష్ సార్, I watched the film and I was like, I messaged Dhanush sir saying, oh my God, oh my God, oh my God. Ante, that's all I said because I have always loved him. I have always loved you, sir, as a performer. And as a co-star, I've always loved you in all these one film that I got to work with you, but there's something about you that always fascinates us with every character. నేను యాక్చువల్లీ ఒక ట్విట్టర్లో చూసానండి దట్ మీమ్, యునో 1, 2, 3 డ్రాగన్స్ అని. శేఖర్ కమలా సార్, డిఎస్పి సార్, నాగ్ సార్ అండ్ ధనుష్ సార్ అని. ఐ వాజ్ లైక్ యాప్ట్గా ఉంది, అసలు ప్రాపర్ ఉంది. ద pillars of this film to be working today are these gentlemen. Thank you so much for giving me part of this film. Thank you for giving me this opportunity. Thank you. Nen cheptane unta, I'm sorry. Nag sir, I love you. You are such a gentleman. You are just such a beautiful person, and you as Deepak, this is all of us being our characters has just made the film work so beautifully. Thank you so much for giving me this joy to have this success with you. Thank you. Niket sir, you are awesome. You and your gang, Karthik, you boys, you guys are so cool. Thank you for getting me through all those tough days when I was just coming on set and I was like, Niket sir, I'm really tired, but you were like, let's go for it, and we just went for it. Thank you so much. We love you. All the visuals, I was just like, I don't know how Niket sir has achieved this, but he is like different level, like very level. Tota sir, thank you so much. Meeru naku call chesi meeru oka ante I felt very happy when I got your call. Thank you so much. That was very special. DSP, you have taken the film to God knows what level. Like the music. Thank you. I'll just keep talking. I'm so sorry. I'm taking so much of your time. But guys, every one of you, Janvi, your
congratulations for this is your film, congratulations. Sunil sir, thank you so much for giving me this opportunity. Ajay sir, ma'am, Chetu ma'am, congratulations guys, I'm just so happy. Thank you so much guys, this is all for you. Thank you. కాదు, I'm sorry, I'll just keep talking because నో I'm so ప్రాబ్లం. మీరు ఎంతసేపు మాట్లాడినా మేము వింటాం. కాదు, ఇక్కడ అందరినీ పలకరించారు, అందరినీ గుర్తు చేసుకున్నారు, కానీ మీరు రాజుని గుర్తు చేసుకోలేకపోతే ఎలాగా? మన లిటిల్ రాజు. అసలు హూ ఇస్ దిస్ రాజు? మా సమీరానే ఏడిపించిన ఆ రాజు ఎవరు అని చెప్పి $1 million క్వశ్చన్. అది శేఖర్ గారిని అడగండి. శేఖర్ గారు, అప్పుడు బాహుబలి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఫస్ట్ నుంచి No, but also the actors, all the actors, oh my god, they were so good. Okay, I'll keep quiet now. It's so cute. Thank you so much, Rashmika garu. Thank you so much. Okay, so yes, that was our beautiful and very, very talented Rashmika for you all. So కుబేరా సినిమాలోని మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఈ సంవత్సరం అసలు డిఎస్పి నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క పాట ఎంత మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నామో, కుబేరా ఇంకొక లెవెల్ అని చెప్పాలి. సో ఈ సినిమాలోని ఇమోషన్స్ని, ఆ సినిమాలోని అంశాలని, డెప్త్ని ఆయన పాటల ద్వారా, ఆ పాటల్లోని లిరిక్స్ ద్వారా మనందరికీ ఎంతో టచింగ్గా చెప్పినటువంటి రాక్ స్టార్ డిఎస్పికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ to welcome Devi Prasad garu onto the stage. So Nadi Gani, Poira Mama Gani, oh my God, such a wonderful music and background score, DSP garu. So yes, please. Hi. Thanks to that one person who said, oh Meerena, love you brother. అందరూ ఆయనకి క్లాప్స్ కొట్టండి ఫస్ట్. ఎందుకంటే మన క్లాప్స్ కొట్టే వాళ్ళకి ఫస్ట్ మనం క్లాప్స్ కొట్టాలి, ఎందుకంటే వాళ్ళ క్లాప్స్ కొడితేనే మనకి సక్సెస్లు వస్తాయి. కాబట్టి క్లాప్స్ కొట్టే వాళ్ళకి క్లాప్స్. అరే కొట్టండి గట్టిగా. యా, సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను. ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. సార్, లవ్ యూ సార్. ఈరోజు అంటే ఒక 2 months, దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి సార్. ఒక 2 months కంటే డే అండ్ నైట్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్. అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, దాని తర్వాత ప్రింట్స్ చెక్కింగ్ కానీ. అండ్ వీ హ్యాడ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ శేఖర్ గారు అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ shooting the song, shooting the movie in 2 languages, which is a very hectic job. It's not easy. సో రీ-రికార్డింగ్ చేసి అంతా చేసిన టైంలో మాకు తెలుసు మాట 2 cuts అని. సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రింట్స్కి సింక్ అయినా చూసుకోవడం, అన్నీ మిక్సింగ్ ఇస్ ట్వైస్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ ట్వైస్, సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్ ట్వైస్. దో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్, బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియల్లీ డబుల్ ది వర్క్. సో డే అండ్ నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం. చేసి దానివల్ల ఏంటంటే మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ, ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్రలేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్రలేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు. దేవిలాగా అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్ దట్ ద మూవీ ఈజ్ అ బ్లాక్ బస్టర్. మీరు రావాలంటే సార్, కానీ ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా, సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని. దెన్ హీ సెడ్ వన్ థింగ్, ఎలాగైనా చూడండి నైట్ అంతా ఏదైనా పని ఫినిష్ చేసి వస్తే బాగుంటుంది. శేఖర్ గారు జనరల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు, ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటాం. ఒక డైరెక్టర్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషన్. దాని తర్వాత ఒకే మాట చెప్పారు, రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని. నేనన్నా అయితే నేను వస్తున్నా. సో దట్స్ ద లవ్ వీ హ్యావ్ ఫర్ యూ సార్. అంటే ఏంటంటే సార్, ఇదంతా ఎందుకు చెప్పానంటే, నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరియర్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు, అరే ఇకపై నీ టైం చూడరా అని చెప్పి. అప్పుడైనా సరే, ఇప్పుడైనా సరే, ఎప్పుడైనా సరే, అప్కమింగ్ ఉండైనా, కొత్త ఉండైనా, పెద్ద ఉండైనా, ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఆల్వేస్ లవ్ యూ సార్, యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద సేమ్. ఇంకా ఏంటి, నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు కీబోర్డ్ వాచ్ని.
అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సార్ టు ఆల్వేస్ షేర్ లవ్. అండ్ నాకు చిరంజీవి గారు అంటే, మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్నీ, బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్, ప్యూర్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరి తరపున, టీం అందరి తరపున లెట్స్ గివ్ ఎ హూ హా టు ద మెగాస్టార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్. మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు. థ్యాంక్ యూ సార్. దానివల్ల కథ అంతా చెప్పాను. అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి మేము డే అండ్ నైట్ అనేటప్పుడు ఈ డేలోని నైట్లోని డేలోని ఎప్పుడు చెప్పేవాడు మాత్రమే కనిపిస్తాడు, కానీ చెప్పేవాడు వెనకాల చంద్రుళ్ళు ఒకళ్ళు కాదు, కొన్ని వందల మంది, అలాగే తారలు కొన్ని వందల మంది. అలాగే నా చంద్రుల గురించి, మా మ్యూజిక్ కుబేరాస్ గురించి మీకు చెప్పాలి. ఎందుకంటే శేఖర్ గారు చూశారు ద వే వీ హ్యావ్ బిన్ రన్నింగ్ అరౌండ్, వి బుక్ లైక్ 5 స్టూడియోస్. అంటే ఒక సినిమాని వచ్చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేసాం, మన పని మనం చేసేసాం అని ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూసింది లేదు. దానికి సింక్ చేయటం యాక్చువల్గా మ్యూజిషియన్స్ పని కూడా కాదు, యూనో. బట్ మై టీమ్ ఈస్ ఐఎమ్ బ్లెస్డ్ విత్ సచ్ ఎ లవ్లీ టీమ్ దట్ అందులో ఎస్పెషల్గా మా ముగ్గురు ఇంజనీర్స్, మా ఇంజనీర్ సౌండ్ ఇంజనీర్ ఉదయ్ కుమార్ అక్కల, అండ్ దెన్ కుట్టి ఉదయ్ కుట్టి అండ్ సురేష్ కుమార్, వీళ్ళు ముగ్గురు కూడా డే అండ్ నైట్ దే వర్ రన్నింగ్ అరౌండ్ ఎవ్రీవే టు చెక్ ఆల్ ద 5 లాంగ్వేజెస్, సౌండ్ ఎఫెక్ట్ సింక్ నుంచి, మ్యూజిక్ సింక్ నుంచి, డైలాగ్ సింక్ నుంచి అన్నీ కూడా వాళ్ళు ఏదైనా తేడా మేము మళ్ళీ వాళ్ళతో డిస్కస్ చేయటం. అండ్ శేఖర్ గారి టీం కూడా పాపం అక్కడే మా స్టూడియోలో ఉండి మళ్ళీ వాళ్ళు ఆ 5 స్టూడియోస్ పరిగెడుతూ, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఒక ఫ్యామిలీలో పెద్ద ఫంక్షన్ జరగబోతుంటే అందరూ అన్ని పనులు భుజాలు వేసుకుని తిరిగేస్తుంటాం కదా, అలా జరిగింది. దీన్ని కొట్టచ్చు బాగా, ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది, అందరికీ ఎలాగైనా వస్తుంది. మంచోడికైనా చెడ్డోడికైనా సక్సెస్ అనేది కష్టపడితే తప్పకుండా వస్తుంది. కానీ సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ హ్యాపీ ఫేసెస్ చూసుకుని మనం సక్సెస్ అయిన తర్వాత కూడా హగ్ చేసుకుని మాట్లాడుకునే సందర్భాలు మాత్రం ఇమేజ్ ఇండస్ట్రీలో చాలా తక్కువ సార్లు వస్తున్నాయి. సో అలాంటి సక్సెస్ కాబట్టి ఇది ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేయాలి. మరొకసారి మీరు క్లాప్స్ కొట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో అలా మా ముగ్గురు ఇంజనీర్స్కి, అలాగే మా వోకల్ సూపర్వైజర్ అభి తను కూడా 5 లాంగ్వేజెస్, బికాస్ ఎందుకంటే సార్ ఇందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ మాత్రమే కాకుండా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండగా మేము మళ్ళీ లిరిక్స్ పెడుతూ ఉంటున్నాం. అండ్ శేఖర్ సార్ హ్యాస్ బ్రిలియంట్ నాలెడ్జ్ అబౌట్ లిరిక్స్ అండ్ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అబౌట్ లిరిక్స్. సో దానికి మళ్ళీ అరే కొట్టేటప్పుడు ఇంత మీరు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా ఏంటి, ఫ్రీ అందులో అంటాడు కుబేరాలో, పని కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా, పని చేస్తే ఫ్రీ అలా క్లాప్స్ ఫ్రీ. అరే బాబు మీరేంటి వెనకాల కొట్టండి, మీకు సపరేట్గా ఇన్విటేషన్ వల్ల ఏంటి, ఈ మాత్రం సౌండ్ ఉండాలి. సో అలా ఆ లిరిక్స్ సెన్స్, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ లిరిక్స్ సెన్స్ అండ్ లిటరేచర్ సెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఇంక మీ రైటింగ్ గురించి చెప్పేంత ఇది నాకు కూడా లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. లిరిక్స్ గురించి వచ్చాం కాబట్టి కొత్త అబ్బాయి నందకిషోర్, యూ షుడ్ బి రియలీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ గారు, because Nandakishore, I don't know if he's here. Nandakishore, you're going to have a great life, man. Amazing. నాకు ఆ పాటను వెంటనే సుకుమార్ గారు ఫోన్ చేసి అడిగారు, అసలు నాది ఏంటో అదిరిపోయింది, ఇది సూపర్ అని. మళ్ళీ అమ్మ పాడతారు, మళ్ళీ ఫోన్ చేశారు, డార్లింగ్ ఏంటి అసలు వేరేదో చేసేస్తున్నారు మీరు, ఇది శేఖర్ గారి సినిమాలో అసలు వేరేదో ఆయన వేరే ట్రిప్లో చేస్తున్నట్టు అద్భుతంగా ఉందని చెప్పి ఎస్పెషల్గా హీ ఆస్క్డ్ అబౌట్ లిరిక్స్ ఆల్సో. దెన్ ఐ టోల్డ్ అబౌట్ యూ. శేఖర్ గారు చెప్పారు నందకిషోర్ మామూలుగా ఇలా లవ్ సాంగ్స్ అంటే ఇంకే ఎరగదేస్తా అంట, చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నందకిషోర్ అనే అబ్బాయి కుబేర్ అనే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్లో ఎక్స్ట్రాడినరీ పాటలు రాసాడు అని నాకు మాత్రం తెలిసి సరిపోదు, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి మిగతా డైరెక్టర్స్కి అందరికీ తెలియాలి. తను మామూలుగా ఏదో సెంటిమెంట్ సాంగ్ రాస్తే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు, డైరెక్టర్ గారు చెప్పుంటారు రాసుంటారు. ఆఫ్కోర్స్ ఆయనే చెప్పి ఆయన రాసినా కూడా ఆయన టాలెంట్ బయటపడాలి, ఆయన ఎక్స్ట్రాడినరీ అని ఆయనే నాకు చెప్పారు. కాబట్టి ఎనీ లవ్ స్టోరీస్, ఎనీ లవ్ ఫిల్మ్స్లో ఇలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, దే విల్ షైన్, యూ విల్ డూ అ గ్రేట్ జాబ్ నందకిషోర్. అండ్ థ్యాంక్స్ టు అవర్ జీనియస్ లెజెండ్ చంద్రబోస్ గారు, కథ సాంగ్ రాసినందుకు. అండ్ థ్యాంక్స్ టు భాస్కర్ భట్ల గారు, పోయిరా 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 మామ. భాస్కర్ భట్ల సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ అలాగే థ్యాంక్స్ టు శేఖర్ మాస్టర్, కొరియోగ్రాఫర్ గురించి మనం వి కీప్ ఫర్గెటింగ్ టు టాక్ అబౌట్ ఇట్. అందులో ఎస్పెషల్గా ఆ స్టెప్ పోయిరా పోయిరా ఆ స్టెప్ నాకు చాలా నచ్చింది. అండ్ ద వే ఆర్ దేవా గారు ద వే హీ డిడ్ దట్ స్టెప్ వాజ్ amazing. I think that's one of the most brilliant choreographies I had seen in recent times. Adi cinema lo chustunte mental madness a song, the way you perform sir, but I want to talk about it later. So please give a big round of applause to Shekhar Master.
అలాగే కో రైటర్ చైతన్య గారు మీరు సూపర్ అండి. మేము అందరం ఆవిడని అమ్మగారిని పెట్టడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే డిస్కషన్ జరుగుతున్నంతసేపు దేవి గారు మీరు నిద్రపోట్లా, దేవి గారు మీరు భోజనం చేశారా, దేవి గారు నీళ్ళు తాగారా, దేవి గారు అంటూ అందరినీ ఎప్పుడు కూడా ఐ థింక్ వన్ ఫీమేల్ పర్సన్ ఒకళ్ళు ఉన్నప్పుడు ఐ థింక్ దాట్ ఈస్ అ బిగ్ ప్లస్ దట్ దే టేక్ కేర్ అబౌట్ ఆల్ ఆఫ్ ద థింగ్స్. చైతన్య గారు మీ రైటింగ్ కోసమే కాకుండా ద వే యూ టుక్ కేర్ ఆఫ్ ఎవ్రీ వన్, దానికి అందులో ఆ పార్ట్ ఆఫ్ లవ్ మాకు కూడా ఇచ్చారు మా స్టూడియోకి వచ్చి, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అలా చెప్తా పోతే అసలు ఈ సినిమాలో చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. నా ఫేస్ చూస్తే తెలియట్లా, వితౌట్ మేకప్ లైట్ పోతుంది, లైట్స్ అయిపోయినా నా ఫేస్ మీకు కనిపిస్తుంది, అంత ఆనందంగా వెలుగుతుంది. సో ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ తోటతర్ని సార్ మిమ్మల్ని చూడటమే మాకు ఒక బ్లెస్సింగ్ లాంటిది. అటువంటిది మీతో వర్క్ చేయటం, దాని తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు తోటతర్ని సార్, ఫోన్ చేసి హీ రియలీ గేవ్ గ్రేట్ కాంప్లిమెంట్స్ అబౌట్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తోటతర్ని సార్, థ్యాంక్స్ లాట్. అండ్ నికేత్ సార్ యూ డిడ్ అ ఫెంటాబులస్ జాబ్. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ అంటే అందరూ మళ్ళీ సినిమాటోగ్రఫీ గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ సినిమా గురించి. ఎందుకంటే నెరేటింగ్ ఎ స్టోరీ లైక్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. మీరు అసలు మాకు కెమెరాలో ఐ థింక్ స్క్రీన్ మీద మాకు కనిపించేది చాలా తక్కువ మీరు పడిన కష్టంలో అని నా ఫీలింగ్. సో యూ డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ సార్. యూ డిజర్వ్ లాట్ ఆఫ్ అవార్డ్స్ ఆల్సో ఫర్ దిస్ మూవీ అని అనుకుంటున్నా. అండ్ అలాగే కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ యూ గైస్ రాక్. కావ్య రైట్? సో యూ అండ్ నాగార్జున గారికి చేసింది, సారీ ఐ డోంట్ నో హర్ నేమ్, అపాలజైజ్ ఫర్ దట్. పూర్వ గారు, కంగ్రాట్స్ టు యూ టు ఆల్ ఆఫ్ యూ. And my heartfelt thanks to all my team, my musicians. ఒక 6 పేర్లు ఉన్నాయి మరి చెప్తా. స్టార్టింగ్ ఫ్రమ్ కళ్యాణ్, వికాస్, కేపీ, చిన్న గారు, సుందర్ గారు, రవి, చైతు అండ్ రాజేష్. వీళ్ళందరూ మా కీబోర్డ్స్ అండ్ ఆల్ దట్, రిథమ్ ప్లేస్ అండ్ ఆల్ దట్. దీని తర్వాత ఇంకా వైలిన్స్ వాయించిన వాళ్ళు, కోరస్ వాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాగార్జున గారు భయపడుతున్నారు, ఇప్పుడు ఇది స్టార్ట్ చేస్తే అదే ఒక సింఫనీ లెక్క వెళ్తూ ఉంటుంది, తేరత అని. సో అంతమంది ఉన్నారు. అందరికీ ఒక్కసారి క్లాప్స్ కొడుకుంటే వాళ్ళు టీవీలో చూసి ఇలా ఉన్న ఫేస్ ఇలా మారుద్ది. థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ నారాయణ్ సార్. సార్ ఈ రోజన్నా మీరు మాట్లాడరా? పెట్టేశారు దండం. ఓకే సార్. అండ్ ఫస్ట్ టైం స్టూడియోకి వస్తే హీ బ్లాస్టస్ విత్ జోక్స్ సార్. అంటే నవ్వుతూనే ఉంటాం. ఆయన వస్తే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలనుకుంటాం. కొన్నిసార్లు అయితే నా రెమ్యూనరేషన్ ఎప్పుడు వస్తుంది, బ్యాలెన్స్ ఎప్పుడైనా అడుగుదాం అనుకుంటున్నా. కాకపోతే ఆయన వేసే జోక్స్ ఆర్ సో బ్రిలియంట్ దట్ ఐ కీప్ లాఫింగ్ అండ్ ఫర్గెటింగ్. దెన్ బై ద టైమ్ ఐ రియలైజ్ హీ ఈజ్ లెఫ్ట్ ఆల్రెడీ. బట్ కాకపోతే ప్రొడ్యూసర్స్ గురించి రెమ్యూనరేషన్ గురించి అంటున్నాను కాబట్టి నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడక్షన్స్ దట్ ఐ వర్క్ సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ ముందే మొత్తం పేమెంట్ వచ్చేది సార్. ఇంతకంటే ఆనందం ఏముంది? ఒక మంచి సినిమా, కొత్త స్టోరీ, కొత్త రకమైన మ్యూజిక్, పైగా మ్యూజిక్ బాగా చేశాను మీరు అంటున్నారు. పైగా రీరికార్డు కూడా బాగా చేసామన్నారు. అదేంటో అంటే సినిమా బాగా తీసారు, ఆ సినిమాని బట్టి మనం బాగా చేసాం సార్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది, దాంతోపాటు డబ్బులు కూడా వచ్చాయండి, టైంకి వచ్చాయి సార్. థ్యాంక్ యూ సార్. జోక్స్ అపార్ట్ సార్, ఫెంటాస్టిక్ సార్. మీరు స్మార్ట్గా అండ్ రొమాంటిక్గా నవ్వుతున్నారు కానీ మీరు ఒకసారి స్టేజ్ మీద మాడితే సార్ ఇంత హ్యాపీనెస్లో ఆయన యాక్చువల్లీ ప్రామిస్ చేశారు సక్సెస్ మీట్లో అరగంట మాట్లాడతానన్నారు సార్. మీరే మాట్లాడించగలుగుతారు దేవి గారు? సర్లేండి, పేమెంట్ ఇస్తాను, దాన్ని బాకీ పెట్టడం కంటే మాట్లాడుతాను బాకీ పెట్టడం చాలా మంచిది. ఓహో అలా వచ్చారా? ఓకే. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ Janvi, thank you so much. We had great fun interacting with you, working with you. You are amazing, so brilliant. Ajay garu, thank you so much. Chaala vishyalu meere day and night, midnight anaka day anaka raatriga pagalanga follow chestunnaru. Thank you so much. Now coming to our Srivalli alias Sameera alias inka enno, endukante chaala cinemalu chestam memu. So dani valla but ante acting gurinchi, success gurinchi there is nothing much that I should say about your success because the whole world knows it. అంటే ఇప్పుడు ఏంటంటే ఎక్కడన్నా మేము తెలియని ప్రదేశాలు వెళ్ళినప్పుడు, I mean, you won't understand Telugu so fast. When we go to places that people do not know us, maybe I can say that, you know, Rashmika, my friend. అని మేము చెప్పుకునే రేంజ్లో రష్మిక ఉంది కాబట్టి కొట్టొచ్చు క్లాప్స్. But anyways, whenever, Rashmika, I need to really tell you something very personal here. I feel so happy for any of your successes, man. Seriously. Because getting success, like I said, when you work hard, no, whether you're a good person or a bad person, definitely you'll get success when you work hard. Because working hard and being good or bad has no connection according to me. But that sustainability of success happens to people who are good at heart. Seriously.
ఎగ్జాంపుల్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, నాగార్జున గారు, and lot of other people. Why I'm talking about them is because we have been seeing them, and the same thing is going to happen. Maybe after a few years they'll come and say our Deva garu, Dhanush garu, Shekhar garu, Totatarani garu, the biggest example. Why I'm saying is they've been there for such a long time and we still love them, and at some places we can't even dominate their love still. So thank you Megastar sir, thank you Nagarjuna sir. So like that you have a great heart. And Rashmi garu endukani cheptunna ante we have had common friends and I also know her as a friend, actor maatrame kaakunda. So there's not one person of all these films that I've worked in, there's not one person who complained against you, right? What else? టైంకి రాదనో అసలు ఏంటని పొగరనో అతను ఏదో అనాలిగా హీరోయిన్ అంటే ఏంటండి అమ్మాయి క్యారవన్ నుంచి షార్ట్కి టైంకి రాదు, ఏమన్నాడు డైలాగ్ నేను చెప్పను, ఏదే ఉన్నా అన్నింటికి ఓకే సార్ అంటే ఎలా? మరీ ఇంత మంచి అమ్మాయిగా మంచి అమ్మాయిగానే ఉండాలి. యూ విల్ సీ మోర్ అండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ రష్మి, ఇట్స్ ఆల్వేస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. బట్ ఏంటంటే క్యారెక్టర్ తెలియకుండా చేసాను సార్, లెంత్ కూడా తెలియట్లేదు సార్. She came and said small character. No, every review is writing about you. You did a brilliant job. Yeah, one of your best performances that, like you said. Yeah, please give a huge round of applause to Rashmika. And then, oh dear Dhanush, Deva. Dhanush sir, I told you so much about this, but again I'm saying, it is not... Actually, when talking about Dhanush sir's character and the hero, the main character gunchi maadedappudu, there is only one line I would like to repeat again and again and again. First of all, ee katha vinna ventane oppukovodame ee cinemaki first success. Beggara ante an ఆలోచిస్తే అయిపోయింది. And Shekhar garu also told me, other than him asli ఇది ఎవరికి narrate చేయాలో కూడా నాకు తెలియదని. అది కూడా నిజం, ఒప్పుకుంటా. దాన్ని కొట్టాలి, ఆలోచించకూడదు. అండ్ దాని తర్వాత ఇరేజింగ్ ఆల్ ది ప్రీవియస్ స్టార్ ఇమేజ్. అసలు సిగరెట్ అలవాటు ఉన్న వాళ్ళు సిగరెట్ కాల్చిన లాస్ట్ పిక్ కింద పడి అంటారు కదా, అలా ఇరేజ్డ్ ఆల్ హిజ్ ఇమేజ్ అండ్ హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ ఇన్ దోస్ ర్యాగ్స్. అండ్ రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ షాట్ అది ధనుష్ అని నాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. సో ఫెంటాస్టిక్ ధనుష్, హ్యాట్స్ ఆఫ్ టు యూ for your extremely amazing performance and your conviction about the character. Especially కొన్ని సీన్స్ నేను రివీల్ చేయకూడదు, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దట్ ఫిల్మ్. నాగార్జున గారికి తనకి మధ్య ఒక సీన్ ఉంటుంది బయట నుంచి. ఐ వోంట్ టెల్ వాట్ ది సీన్ ఈస్, బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ ఎక్స్ప్రెషన్ బికాస్ దాట్ ఇన్స్పైర్డ్ మీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన లోపల గన్ ఫైరింగ్ అది జరుగుతుంటే బయట నుంచి దీపక్ సార్ అని, ఐ డోంట్ నో హౌ యూ గివ్ దట్ ఎక్స్ప్రెషన్ మ్యాన్. హ్యాట్స్ ఆఫ్ టు యూ ధనుష్ సార్. That one expression చూసి నేను అన్న whole performance ఒక ఎత్తంటే that one, I think this man is going to win all the awards this year for this Kubera Anna, and you deserve it. I know you have got national awards before, but I wish and pray, and most of the times when I wished and prayed like this, it has happened earlier. Even when I wished so dearly for my friend and my brother Allu Arjun for Pushpa, I was the first one who said he should and he will win national award for Pushpa, and he won it. Like that, I'm wishing that for Kubera, you should and you must and you will win national award for your fantastic performance. Thank you, sir. It's brilliant, and I have so much to say, but it is so much that I can't even put it in words. And coming to our king, Nagarjuna sir. Nagarjuna sir, you're always very, very special to me. ఎందుకంటే నేను చేసిన ఫస్ట్ బిగ్ హీరో ఫిల్మ్ మన్మధుడు. సో అలా స్టార్ట్ అయింది మా జర్నీ. అండ్ హీఈస్ ద సేమ్ అంటే క్యారెక్టర్ వైసే కాదు, లుక్ వైస్, స్టైల్ వైస్, స్వాగ్ వైస్, ఇంకే వైస్ చూసినా హీఈస్ ఆల్వేస్ ద సేమ్ ఎవర్ గ్రీన్ మన్మధుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో నేను శేఖర్ గారు చాలాసార్లు మాడుకున్నాం. ఈ క్యారెక్టర్ నాగార్జున గారు చేసిన క్యారెక్టర్ కూడా అగైన్ లైక్ హౌ డైరెక్టర్ వాజ్ సేయింగ్ ధనుష్ కాకపోతే ఈ కథ ఎవరికి చెప్పాలి, అలాగా నాగార్జున గారు ఈ క్యారెక్టర్ చేయకపోతే అసలు ఇంకెవరు చేస్తున్నారు ఆలోచించిన కూడా ఆప్షన్స్ దొరకట్లా. అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫెల్ట్, ఐ వాజ్ ఈవెన్ టెలింగ్ నాగ్ సార్ ద అదర్ డే, బికాస్ నాగ్ సార్ డిడ్ దట్ క్యారెక్టర్, మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా బికాస్ ఆఫ్ దట్ స్టేచర్ మిగతా అన్ని క్యారెక్టర్స్ కూడా ఇట్ లుక్ లైక్ రియల్ పీపుల్ అండ్ హీ వాజ్ కనెక్టింగ్ ద పీపుల్ అండ్ హీ వాజ్ ఇమోటింగ్ ఇట్ సో వెల్. మే వి ఫర్గాట్ దట్ నాగ్ సార్ is a star hero playing this, and Dhanush is a star hero playing this, Rashmika is one national crush playing this. Nothing we remember while watching. It was so immersing. Thank you so much, Nag sir, for you actually graced our film by being in it. Thank you so much. And the way Dhanush sir had that conviction, and where I got very impressed, Dhanush sir,
there is a frame, other actors are, you are just there at the back. You are just there. You are just there in the frame, like how any other Anamakudu, you know what is Anamakudu? Anonymous, right? Some unknown guy. If an unknown guy is there behind a frame, my dad used to tell me, than acting in a frame, not acting in a frame is the best quality of an actor, and it's very tough. More than the foreground frames you are, if I'm in the jury, I'll give you an award for every frame that you're in the background. So beautifully you did. Thank you. Thanks to each and every one of you. And coming to our captain, Shekhar Kamula sir. Sir, మీరు చాలా సింపుల్ మాట్లాడరు, చాలా క్వైట్, అన్నీ తెలుసు. కాకపోతే నేను ఎక్కువ మాడుతుంటా ఇలాగే. అంటే సంతోషం ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలనేది నా ఫీలింగ్ సార్. శేఖర్ కమ్ముల పేరుని నేను శేఖర్ కొమ్ముల అని మారుదాం అనుకుంటున్నాను. నేను అంటే అంత అద్భుతంగా సినిమా తీశారు, ఫెంటాస్టిక్గా తీశారు. ప్రతి ఫ్రేమ్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్కి కానీ, సాంగ్స్ కానీ, యాక్టర్స్ కానీ అంత ఇన్స్పైర్ చేశారు. అండ్ అంతా తీసేసి చాలా సింపుల్గా వచ్చి చూపిస్తున్నారు సినిమా. సో ఐఎమ్ సో గ్లాడ్ దట్ you came out of your comfort zone and tried something totally different that the whole world has not expected, and then trying is vakitante, making that in an unimaginable massive scale and a way is brilliant, sir. We are so honored and blessed to be a part of this fantastic movie Kubera, and thanks to each and everyone around from all around the globe, from all languages. Tamil lo massive hit, Telugu lo massive hit, US lo anni chotla massive hits. So thanks to all of you, and Shekhar Kamula sir, we all love you. Thank you. Thank you guys. Thank you guys. So, ee roju inka blockbuster kabatti koncham I know I'm talking for a long time, but still I wanted to express each and everything. So, thank you guys. దేవి గారు చాలా రోజులైంది. అలాగే మా మిగతా లిరిక్ రైటర్స్కి, మిగతా లాంగ్వేజ్ లిరిక్ రైటర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. రకీబ్ భయ్య, వివేకా సార్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. కాదు, చాలా రోజులైంది. ఇక్కడే మెగాస్టార్ ఉన్నారు, ఇక్కడే కింగ్ గారు ఉన్నారు. ఒక్కసారి మీరు యాక్చువల్లీ మా డైలాగ్ చెప్పారు తెలుసా, హూహా మాది, దానికి ముందుది మీది. ఒక్కసారి ప్లీజ్ ఈ పాట ఒక్కసారి ఏంటి 100 సార్లు. ఎస్, కమాన్, హూహా అనడానికి రెడీ అయిపోండి. ఇది కూడా సార్ డైరెక్ట్ చేసేస్తారు. అది మీరు రెడీ అవ్వాలని చెప్పండి. ఉంటా. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా ఎంబీబీఎస్. సేమ్ ఇయర్ నా బ్లెస్సింగ్ ఏంటంటే సేమ్ ఇయర్ శంకర్ దాదా ఎంబీబీఎస్ హూహాన్ వరల్డ్ అంతా పాడుతుంటే కరెక్ట్గా ఇయర్ అండ్ వచ్చేటప్పటికి అన్న నడిచొస్తే మాస్, అన్న మడతేస్తే మాస్, అన్న కూర్చుంటే మాస్, మమ్మ మాస్ అయినా మళ్ళా అందుకని రెండు కనిపిస్తా. అన్న నడిచొస్తే మాస్, హూ హా షర్ట్ వేస్తే మాస్, హూ హా మడతెడితే మాస్, హూ నేను పాట చేస్తే మాస్, హూ హా. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. దేవి గారు మామూలుగానే ఫుల్ ఆఫ్ ఎనర్జీ, బాంబ్ ఆఫ్ ఎనర్జీ. అలాంటిది కుబేరా లాంటి బ్లాక్ బస్టర్లోని ఆనందంతో ఆయన ఎనర్జీ రెట్టింపు అయిపోయింది వాళ్ళ స్టేజ్ పైన. దాట్ వాజ్ అన్ అమేజింగ్ టాక్ బై దేవిశ్రీ ప్రసాద్ గారు. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ అవర్ రాక్ స్టార్. వావ్, దట్ వాజ్ అమేజింగ్. సో ఎస్, ఇన్ని మనకి మెమరబుల్ సాంగ్స్, మెమరబుల్ మ్యూజిక్ ఇచ్చారు కాబట్టి దేవి గారు ఇస్ స్పెషల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. సో కుబేరా సినిమాలోని ప్రతి అంశాన్ని మనం ఎలా అయితే మెచ్చుకుంటున్నామో, అప్రిషియేట్ చేస్తున్నామో, అంటే మామూలుగా శేఖర్ కమ్ముల గారి సినిమాలు ఇప్పుడు ఏదైనా మనం వేరే ఫీల్ గుడ్ మూవీ చూసినా సరే ఇది శేఖర్ కమ్ముల గారి సినిమాలా ఉంది అనేంతగా ఫీల్ గుడ్ అనే పదానికి ఒక పర్యాయ పదం అయిపోయింది శేఖర్ కమ్ముల గారి పేరు. బట్ ఈ సినిమా కుబేరా వేరే స్టైల్ అయినప్పటికీ కూడా ఇది కూడా ఒక ఫీల్ గుడ్ ఫిలిం అని ప్రేక్షకులు అందరూ అంటున్నారు. ఎందుకంటే డెఫినెట్గా పోయిరా మామ సీక్వెన్స్ వచ్చినప్పుడు సార్ వి ఆల్ ఫెల్ట్ గుడ్. ధనుష్ గారు డబ్బులు పంచుతూ గుడిమెట్ల మీద పైకి వెళ్ళి నమస్కారం చేస్తారు, వి ఆల్ ఫెల్ట్ గుడ్. అండ్ నాగార్జున సార్ ఆ ఫోటో ఫ్రేమ్ తీసి పైన పెట్టారు, వి ఆల్ ఫెల్ట్ గుడ్. అండ్ ఫైనల్గా కుబేరా అనే పేరుకి జస్టిఫికేషన్ లాస్ట్లో ఇచ్చారు చూసారా, వి ఆల్ ఫెల్ట్ గుడ్. శేఖర్ కమ్ముల గారు
ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ మనందరం గుర్తుపెట్టుకునేలాగా సెలబ్రేట్ చేసుకునేలాగా ఒక బ్రిలియంట్ ఫిల్మ్ని మనకు అందించిన టీమ్ని పేరు పేరున థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. సో ఇంత మంచి సినిమాకి సంబంధించిన జర్నీ అండ్ ఆడియన్స్ రెస్పాన్స్కి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? కుబేరా ఫస్ట్ అనౌన్స్ చేసిన వెంటనే నాగార్జున గారు కుబేరా టైటిల్ శేఖర్ కమ్ముల అన్న వెంటనే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఐ థాట్ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. దెన్ ఐ కేమ్ టు నో ధనుష్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వావ్, వాట్ ఏ కాంబినేషన్ అనుకున్నాను. మీరు డెఫినెట్గా ఒక గొప్ప సినిమా చూడబోతున్నారు. కానీ ఈ సినిమా డెఫినెట్గా సరస్వతి దేవి తల ఎత్తుకుని చూస్తుంది సినిమా. Kubera, like I said, is a very special film. It's coming very soon. I hope you all enjoy the film. ఇది శేఖర్ కమ్ముల కుబేరా. అవార్డు విన్నింగ్ మూవీ, సూపర్ మూవీ. నిజంగా ధనుష్ చేసిన క్యారెక్టర్ చెప్పిన ఈజీగా అవుట్ చేయలేదు. నాగార్జున గారి ఇంత ఎలివేషన్ ఇలా ఉంటుందని మేము ఊహించలేదు. మేము ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. బిఎస్పీ బీజం సీట్లలో కూర్చుంటే ఒట్టు. సూపర్ గా 5.5 రేటింగ్. ఈ వీక్ లో కలెక్షన్ రాకపోతే బాంచేత్ సూపర్ ఉంటది. అంతే 300 కోట్లు పక్క కొడుతుంది సినిమా. అక్కినేని నాగార్జున గారు ఇలాంటి పాత్రలు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలు సార్. మీ అభిమానిగా It's a must-watch movie for all the youngsters to understand where we stand today. Dhanush acting was excellent. For sure, you're gonna get national award for this movie. Excellent movie. Concept is very good. Both अच्छा है. Nagarjuna action also very good. And especially Dhanush and Nagarjuna characterization super గా ఉన్నాయి. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న. ఇలాంటి సినిమాలు ఇంకా శేఖర్ కమ్మల గారు ఏడాదికి ఒకటి తీసానన్న పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చేసి పబ్లిక్ లో చేంజ్ వస్తుంది. 3 గంటల బాగు నిమిషం ప్రతి ఒక్కడు ఇలాగే కూర్చొని చూశారు కానీ ఎవరు బయటికి వెళ్ళలేదండి. సినిమాలో కూర్చుంటే 3 hours ఇవ్వాలనిపించదు. It's Shekhar Kamla's movie. మొత్తం అతన్ వరల్డ్ ఇది. సో యా, ఇట్స్ బికాస్ ఆఫ్ హిమ్ ద మూవీ చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్. బాగుంది భయ్యా. 10 on 10 మూవీ కంపల్సరీ వచ్చేసేయండి. It's a must watch. ఖచ్చితంగా చూడాల్సి అనిపోయి ఉంది. వర్తబుల్ మూవీ, మస్ట్ వాచ్. ప్రతి ఒక్కరు వాచ్ చేయవలసిన మూవీ. శేఖర్ కమ్ముల కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. నేను హిట్ సూపర్ హిట్ కోసం వచ్చా. మంచి బ్లాక్ బస్టర్ ఉంది. ఇక్కడ ధనుష్ గారు నాగార్జున గారు పోటీ పడి యాక్టింగ్ చేశారు. అంటే ఇక్కడ ధనుష్ తగ్గలేరు, ఇక్కడ నాగార్జున గారు ఇద్దరు తగ్గేదేలా తగ్గ కూడా చేసిన యాక్టింగ్. ధనుష్ గారు ఇస్ ఆన్ ఫైర్. నాగ్ సార్, వి లైక్ నాగ్ సార్ పర్ఫార్మెన్స్ వెరీ వెల్. ఆయన కెమెరా ముందునట్లేరు. హీ జస్ట్ ఎంజాయ్డ్ హిస్ క్యారెక్టర్. నాగార్జున గారు ఇందులో అంటే ఆయన షేడ్స్ బాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి నాగార్జున గారిది. ధనుష్ గారు యాక్టింగ్ బాగుంది, నాగార్జున గారు యాక్టింగ్ బాగుంది. నాగార్జున చాలా బాగా చేశాడు. ఐ థింక్ ఇట్ సూట్స్ హిమ్ రియలీ వెల్. రష్మిక చాలా బాగుంది. ప్రతి మనిషికి ప్రతి వాల్యూస్ అనేది చాలా అవసరం. ఈ సినిమాలను బాగా చూపించారనమాట. నాగార్జున యాక్టింగ్, రెండు యాక్టింగ్ సూపర్ అనిపించింది. Dhanush is awesome performance as usual. ரஷ்மிகா நாகார்ஜுனா பியூட்டிஃபுல்லா பண்ணிக்கிறாங்க ஆக்டிங் வைஸ். ஆனா கிளைமேக்ஸ் வேற லெவல். தனுஷோட என்ட்ரி மட்டும் வேற மாதிரி. ஃபேமிலியா வந்து பார்க்கலாம். பிச்சைக்கார ஸ்டோரி. ஆனா ஒருத்தருக்கு ஆக்செப்ட் பண்ணனா நாகார்ஜுனா அவரு எப்படினா தலைவா ஆக்டிங் ரொம்ப நல்லா இருக்கு. வேற லெவல்ல பண்ணிருக்கீங்க. படம் சூப்பரா இருக்குது. மொத்த ஃபேமிலி எல்லாம் பார்க்கலாம். சூப்பரா இருக்குது. படம் நல்ல படம், நல்லா இருக்கு ப்ரோ. எல்லாரும் வந்து பார்க்கலாம். வேற லெவல் படம். நான் worth watching and music வேற லெவல். எக்ஸ்பெக்ட் பண்ணதோட ஜாஸ்தியா கொடுத்திருக்காரு. தனுஷ் ஃபேனா எனக்கு ரொம்ப சாட்டிஸ்ஃபைட். அதர் ஆடியன்ஸ்க்கும் கண்டிப்பா கனெக்ட் ஆகும். டைரக்டர் என்ன சொல்ல வராரோ அது சொல்லிட்டாரு. சூப்பரா இருக்கு ப்ரோ. கண்டென்ட் ஓரியன்டடா படம் ब्लॉक बस्टर. दमदार यूनिक कॉन्सेप्ट, इंटेलिजेंट स्टोरी टेलिंग, सेटिस्फाइंग क्लाइमैक्स और धनुष का जबरदस्त ट्रांसफॉर्मेशन. It's a sincere film that moves you with heart. ஒரு ஹோல்சம்மா ஃபேமிலி ஃபுல்லா போய் உட்கார்ந்து பாருங்க. ஹோல்சம்மா மனசு நிறைஞ்சு வெளில வருவீங்க. அதுக்கான விஷயங்கள் இந்த படத்துக்குள்ள அவ்வளவு கிடக்குது அப்படின்னு வந்து நான் சொல்லிக்க விரும்புறேங்க. ரொம்ப ஆத்மார்த்தமான படம். It will relate to you. చాలా రోజుల తర్వాత ఒక అవుట్పుట్ గురించి మాట్లాడుకునే అవకాశం వచ్చింది. ఒక మ్యూజిక్ గురించి కానీ, ఒక యాక్టింగ్ గురించి కానీ, స్క్రీన్ ప్లే గురించి కానీ, డైలాగుల గురించి కానీ, ఎన్ని డైలాగులు, ప్రతి క్యారెక్టర్తో మంచి డైలాగ్ వాళ్ళ లెవెల్కి తగ్గ డైలాగులు మాత్రమే. கமர்ஷியல் மூவின்னு சொல்ல முடியாது, அதுக்காக ஆர்டிஸ்டிக் மூவி அப்படின்னு சொல்ல முடியாது. இது ரெண்டுக்கும் இடைப்பட்ட என்டர்டெயின் பண்ணக்கூடிய
కాలం నా వెంటున్నది, గుండె బలం నాకున్నది. ఇక్కడ రాజుకుంది, నీ కోటకు అంటుకుంది. ఇది కదా ఒక మంచి సినిమా చూశాను కదా, చాలా రోజుల తర్వాత అనిపించింది, మనసుకు నచ్చింది సినిమా. ఎస్, మరి కళ్ళతో చూసిన సినిమాని మనసులో దాకా తీసుకువెళ్ళిపోయినటువంటి పాత్రల్ని, కథని, కథనాన్ని, డైలాగ్స్ని, విలువల్ని అన్నిటినీ మనకు అందిస్తూ యునానిమస్గా థ్యాంక్ యూ శేఖర్ కమ్ముల సార్ అని ప్రేక్షకుల చేత అనిపించుకున్నటువంటి మన డైరెక్టర్ గారికి గట్టిగా చప్పట్లతో వేదికపైకి ఆహ్వానం పలికిద్దాము. Put your hands together to welcome the very sensible, the very brilliant and amazing director Shekhar Kammula sir onto the stage. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎవ్రీబడి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. నాకేం మాట్లాడారు యాక్చువల్లీ అర్థం కావట్లేదు నిజంగా. ఐఎమ్ రియలీ నర్వస్. బట్ ఫస్ట్ నేను ఆల్మోస్ట్ నా లక్కీ చామ్ అయిపోయారు చిరంజీవి గారి గురించి చెప్పాలి. ఆయన ఒప్పుకున్నందుకు, ఆయన వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఎప్పుడో చిన్నప్పుడు నేను చెప్తున్నా, కాలేజ్ డేస్లో జస్ట్ మిమ్మల్ని కలిశాను, షేక్ హ్యాండ్ ఇచ్చాను. నేను ఇంకా అదే ఎప్పుడొకప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేయాలో, సినిమా తీయాలని మొన్న చెప్పాను నేను. అది అక్కడి నుంచి బిగిన్ అయిన నా 25 years జర్నీ. ఐ వాజ్ రియలీ, నేను అనుకోలేదు కుబేరా షూటింగ్ అంతా అయిపోయి సడన్లీ ఐ థాట్ ఐ షుడ్ మీట్ యూ. ఆ ఒక్క పిక్చర్, ఆ ఒక్క ఫోటో, నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు నాకు సైన్ చేసి ఇచ్చారు, మీరు నాకు హగ్ చేసుకున్నారు అన్నది ఈ సినిమాకి స్టార్ట్ అయింది సార్. అంటే యూఫోరియా స్టార్ట్ అయింది సార్. ఇట్స్ నాట్ ఈవెన్ జోక్. సో ఆ పిక్చరే ఇట్ జస్ట్ పుట్ అస్ దేర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఇంకా నేను అంటే నాకు కూడా అంటే నేను మీరెవరో బయట వాళ్ళు అనిపించదు సార్ నాకు. జస్ట్ ఇంకా నేను ఏదో చిరు అనుకుంటూ చిరు సినిమా అని వెళ్ళిపోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. సో ఐ ఫీల్ యూఆర్ జస్ట్ సో క్లోజ్ టు మీ సార్. ఇంకా సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. దెన్ హ్యావ్ టు ఈ యూఫోరిక్ మూమెంట్లో నేను ఎక్స్పెక్టేషన్ అంటే తీసేటప్పుడు జనరలీ నేను లవ్ స్టోరీస్ అన్నప్పుడు, ఆనంద్ అన్న, హ్యాపీ డేస్ అన్న, సపోజ్ అంటే ఇట్లా ఫిదా అన్న, ఐ హ్యావ్ అ జడ్జ్మెంట్ దట్ ఇది ఇక్కడ వెళ్తుంది, ఇట్లా అవుతుంది అని, అండ్ చేసేస్తాము. దీనికి మాత్రం నేను బాగా అంటే చాలా 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 టీం అంతా ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి రాసి బియాండ్ మీ అంటే నాకంటే మించిన కథ అని కథకి సగంపై మేము చేసామన్నమాట. సో ఆడియన్స్ ఇంత కొత్తదనం, ఇంత డిఫరెంట్, ఇంత హట్కే ఉన్న సినిమా ఈసారి డిఫరెంట్ అంటున్నాం, ఏదో అంటున్నాము. ఎలా చేస్తారని ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఈజ్ ఇట్ టూ డిఫరెంట్ దట్ దే విల్ నాట్ రిసీవ్, ఇలాంటి భయాలు ఉంటున్నాయి. ఒక్క ఫస్ట్ షో తోటి చెల్లాచెదురు చేసేసారు ఆడియన్స్కి. సిన్సియర్లీ మీరు నాకు ఇచ్చిన అంటే డైరెక్టర్గా నాకు ఇచ్చిన ప్రేమ 25 yearsగా అది, అండ్ కుబేరాని నిలబెట్టిన స్థానం, ఈ సినిమాకి మీరు ఇచ్చిన స్థానం నేను నా జన్మలకి నేను రుణం తీర్చుకోలేను. ఆడియన్స్ ఎస్పెషల్లీ ఇక్కడ ఆడియన్స్, తమిళ ఆడియన్స్ అండ్ దెన్ ఓవర్సీస్ ఆడియన్స్, థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్స్ అ లాట్. ఇలాంటి సినిమాలు చేయడానికి ఎంత ధైర్యం ఇస్తుందో ఊహకు అందదు. అట్లా ఏ మేకర్కైనా నాకైనా యూ హ్యావ్ గివెన్ మీ సచ్ అ స్ట్రెంగ్త్. థ్యాంక్స్ ఆడియన్స్. దెన్ మీడియా, అంటే మీరందరూ నాకు యాక్చువల్లీ నేను కలిసినప్పుడు మీరు అందరూ అంటే నాకు చాలా దే లైక్ మీ అలాట్, నా వైబ్ ఉంటుంది. అందరూ ఒక్కొక్క రివ్యూర్, ఒక్కొక్క వెబ్సైట్, ఒక్కొక్క పత్రిక, ఒక్కొక్క పేపర్, ఎవ్రీబడి నేను కలుస్తాను, షేక్ హ్యాండ్ ఇస్తాను, దే సంహౌ అరే నీది హిట్ అవ్వాలి అన్నట్టు ఉంటారు బేసిక్గా. అదే స్పిరిట్ తోటి రాశారు. థ్యాంక్స్ అలాట్. అంటే చిన్న న్యూయాన్సెస్ ఇందాక వేస్తుంటే చెప్తాను, ప్రతి జర్నలిస్ట్ దాన్ని ఒక్కొక్క న్యూయాన్స్ పట్టుకుని నాకే తెలియని అందులోంచి చెప్తున్నారు మీరు. ఎన్నెన్ని లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ని మళ్ళీ విప్పి చెప్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు.
థ్యాంక్స్ అలాట్. అంటే మీరు నా మీద సినిమా నచ్చి మీరు చేస్తున్నారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ వస్తుంది, ఎంత ఆడియన్స్ని ఎంత మోటివేట్ చేస్తుంది కమ్ అనేది నేను ఊహించలేను. థ్యాంక్స్ అలాట్ మీడియా అందరికీ, ఎవ్రీబడి. అండ్ దెన్ ఇట్స్ ఆల్ అబౌట్ థ్యాంకింగ్ ఉంటుంది సార్. దెన్ సినిమా ఇట్ స్టార్టెడ్ ఆఫ్ ది జెనిసిస్ అంటే చాలా పెద్ద క్యాన్వస్ లాగా ఒక పెద్ద రిచ్ సెల్ఫిష్గా అయ్యి ఒక అత్యంత పేదోడు మధ్యలో ఒక మిడిల్ క్లాస్ 3 ప్రపంచాలు చూపిద్దాం అనుకున్నప్పుడు సామాన్యమైన కష్టం కాదు రైటింగ్ కానీ అది పడి అది తెచ్చేటప్పటికి అది మేము స్క్రీన్ మీద మీరు అందరు జాయిన్ అయ్యి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఇప్పుడు అన్ని ఫంక్షన్స్లో ఐ స్పోక్ అబౌట్ నాగ్ సార్ కానీ ధనుష్ గారు కానీ లేకపోతే రష్మి గారు ఐ స్పోక్, కానీ ఇప్పుడు నేను ఇంకా మాట్లాడక్కర్లేదు సార్ యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్స్ అవుట్ దేర్. నేను థియేటర్కి వెళ్ళాను, గ్రేటెస్ట్ థింగ్ నేను థియేటర్లో చూస్తుంటే మీరు చనిపోయినప్పుడు ఓబ్లేష్ అన్న అన్నారు సార్ వాళ్ళు. అంటే ఇట్స్ లైక్ అంటే యువర్ దేర్, యు బికమ్ ద ఓబ్లేష్ అన్న ఫర్ మీ. సో థ్యాంక్ యూ నాగ్ సార్. అంటే ఇట్స్ లైక్ మీరు ఒప్పుకోవడం ఒక ఎత్తు, చేయడం ఒక ఎత్తు, ఎలా పర్ఫామ్ చేశారు. నాకు పర్సనల్గా నచ్చింది ప్రెగ్నెంట్ అమ్మ ఇలా మన ఖుష్బు ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇలా కూర్చోంటారు కదా, నాకు 5-6 సార్లు నేను చూసి నేను కళ్ళ నీళ్ళు తిరిగినాయి సార్. సో హౌ దట్ ఎంత మన్మధుడు, ఎంత స్టార్, ఎలా చేశాడు అనేది ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు నాకు సార్. అండ్ దెన్ మీకు నాకు అప్రిషియేషన్ యాక్చువల్లీ నాకు గ్రేటెస్ట్ ఇంకోటి మంచిగా ఫీల్ అయింది. అమలా and said she liked the film a lot. So, and then I was really happy to hear that, sir. So thank you, Nag sir. Then unkoti greatest for and lot of people spoke about and the 2.0 brilliant performance, stellar performance, any reviews what I read about your performances, and then game changing performance annar sir. So for me you have lived like Deepak, and then you became in the cinema, you became Obalesh sir. So thanks a lot. And then Dhanush, I have seen reviews, only one word they said, it's a godlike performance. They have inka antakante somebody saying itan devda ane oka layer itan, and character wise. So and then kontamandi Sai Baba, and I don't know. నాకు అన్నిటికంటే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఐల్ టెల్ యూ, ఐ కేమ్ టు చెన్నై టు వ్యూ, అండ్ దెన్ ఐ సా దట్ సాంగ్, మన పోయివా సాంగ్. అసలు నాకు నోట మాట రాలేదు సార్ ఫైనల్. అంటే నేను ఎన్నిసార్లు చూశాను, చేసేటప్పుడు చూసాను చేయని దట్ స్టెప్ దట్ యూ డిడ్ ఇన్ దట్ పూనకాలు వచ్చినప్పుడు అసలు ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అండ్ దెన్ అన్నిటికంటే దానికంటే ఎక్కువ వెన్ యువర్ ఫాదర్ సెడ్ థ్యాంక్ యూ, సో ఐ సెడ్ అంతకంటే ఏం లేదు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ చెప్తాను, మై మదర్ సా, షీఈస్ 85, షీఈస్ వెరీ, అంటే వాకింగ్ కూడా కష్టం ఆమెకి. వచ్చి థియేటర్లో కూర్చొని అందరూ లెంత్ అంటున్నారు కదా, నేను అందరికీ చెప్తున్నాను ఆడియన్స్కి అది అంతే. ఫస్ట్ థింగ్ ఏముందంటే, ఏంట్రా అబ్బాయి అలా చేసేసాడు నీ ధనుష్ గురించి. ఇంకోసారి ఏముందంటే, ఇంకో 10 నిమిషాలు ఉంటే బాగుండేదిరా అంది. ఐ కెనాట్, అంటే నేను ఇంకా అమ్మ నువ్వు నాకు చాలా నా భయాలకు ఆన్సర్ చేసేసావని. సో దట్స్ వాట్ షీ సెడ్ సార్ యాక్చువల్లీ. అండ్ నాగార్జున షీఈ్ అ ఫ్యాన్ ఆఫ్ నాగేశ్వరరావు. అరే ఆ కుర్రోడు చాలా మంచి బాగా చేశాడు, యూఆర్ అ కుర్రోడు. సో ఇవే నాకు కాంప్లిమెంట్ సార్. ఇవే నాకు, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇంకా బయటకు వచ్చేసింది కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ హౌ ఐ డైరెక్టెడ్ యూ ఆర్ హౌ యూ యాక్టెడ్. సో దెన్ దట్స్ అబౌట్ యూ. అండ్ రష్మిక, ఐ స్టిల్ రిమెంబర్ ఆ చెత్త కుప్పలో నువ్వు, నేను ఐ వాజ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద వెట్ డర్ట్ వేస్తామంటే దే వర్ ఆల్ హెజిటెంట్. యూ సెడ్ వెయ్యాలా, వేసుకోవాలా, వెయ్యండి. సో అంటే నీకు దిష్టి తగులుతుందేమో ఎక్కువ చెప్తే, మా వాళ్ళు చాలా చెప్పారు. వి ఆల్ లవ్ యూ, అండ్ ఇట్స్ రేర్ దట్ ఐ మీన్ a heroine of your caliber gets down to inka gets down to work like that. So with such sincerity, really good. And as a person, I told many number of times, you're a cool, good person. So be like that. Then
నెక్స్ట్ మనది తరుణి గారు వెళ్ళిపోయారా? ఓకే, తరుణి గారు థ్యాంక్ యూ సార్. నేను అన్నీ చెప్పేశాను మీకు, కానీ మీకు చూస్తున్నారు సినిమాలో అందరు చాలా మెచ్చుకున్నారు. సీజీ అండ్ ఆర్ట్ వర్క్ ట్రిమెండస్ రెస్పాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఈ సినిమాలో మీరు ఒక కీ పిల్లర్గా నన్ను ముందుకు నడిపించారు. థ్యాంక్స్ అలాట్ తరుణి గారు. అండ్ దెన్ మ్యూజిక్ డిఎస్పి అమేజింగ్లీ వాట్ అంటే ఆయన నేను వెన్ ద చాయిస్ ఫర్ మీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వై డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళారు, ఏంటి స్పెషల్ ఇది అనుకుంటున్నారు. డిఎస్పీ గారికి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. ఎవ్రీబడి వాంట్స్ టు వర్క్ విత్ హిమ్. వీ బోత్ వాంటెడ్ టు వర్క్ విత్ హిమ్ ఎర్లియర్ ఆల్సో. ఈ సినిమాకి నేను ఒకటి కన్ఫెస్ చేయాలి, దట్ ఐ థాట్ లెస్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, చాలా బీజిఎం కాబట్టి ఈయన అసలు నా సినిమాని ఇరగొట్టేస్తాడు బీజిఎం తోటి అని వెళ్ళాను ఫస్ట్. కానీ మెల్లమెల్లగా అందులో ఎమోషనల్ కంటెంట్ పెరిగి వి ఆల్ స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ అదర్ సాంగ్స్ ఆల్సో. ఇంకొకటి ఐ ఫర్గాట్ టు టెల్ అబౌట్ యాక్టర్స్. లైక్ one more biggest challenge in this film that I wanted to tell you and nobody knows is like we shot every shot two takes చేసాము, ఒకటి తమిళ్ ఒకటి తెలుగు. సో ఇట్స్ లైక్ నాగార్జున గారు కానీ తెలుగులో చేసి కష్టపడి ఒక టేక్ చేసిన తర్వాత తమిళ్ అని వచ్చేవారు. ధనుష్ గారికి తమిళ్లో చేసి అరే ఒక తెలుగు. సో ఇట్స్ లైక్ సో హౌ మచ్ they had the patience to do and variations. Sometimes lot of shots are different actually, the length is different. So we like DSP was saying that we had to do RR, DI and all 2 times. Acting every shot they did 2 times. So it was like it was all the more difficult namata. Thank you sir, thank you. That I forgot. Sorry. Then thank you DSP for your energy. I've seen you working. It's a pleasure. Midnight అయినా 4 అయినా ఇదే ఎనర్జీ తోటి ఉంటాడు డిఎస్పీ. ఉరుకుతూ ఉంటాడు, చలో అంటూ ఉంటాడు. థ్యాంక్స్ అ లాట్. అండ్ దెన్ ఆయన ఇంకోటి ఒక లిరిక్కి ఒక లాంగ్వేజ్కి ఒక లిరిసిస్ట్ తోటి పనిచేసి ఒక ట్యూన్ కట్టించుకోవడమే అది నాకు అసలు నా సగం ఇంకా సన్నగా అయిపోతాను నేను. ఆయన ఎవ్రీ సాంగ్ జస్ట్ నేను చెప్పండి ఒక రోజు చేసిన తర్వాత ఇంకో 3-4 డేస్లో హిందీ డన్, మలయాళం డన్, తమిళ్ డన్, ఆర్ ఫస్ట్ తమిళ్ పోయివా తమిళ్ వాజ్ ఫస్ట్. సో దెన్ తమిళ్ డన్, తెలుగు డన్, కన్నడ డన్, ఇట్లా చెప్పేవాడు. సో ఇట్స్ నాట్ అ జోక్. Thank you for all your energy and making it a real true pan-India film, Hindi. So thank you. Then DOP Niket, people are raving about you. I should confess, when నేను నా 25 yearsలో నేను ఒకే సినిమాటోగ్రాఫర్తో పనిచేశాను. దట్ వాస్ విజయ్ కుమార్. Now ఆయన this time he was a little unwell, so I had to choose. So that's when I researched and పట్టుకుని ఈయన ఎవరు అని పట్టుకున్నాం అనమాట. ఈయన ఫస్ట్ సినిమా నాగ చైతన్యతో చేశాడంటే ఓహో నాకైతే నా వైబ్ ఉంటుంది, నేను నాగ చైతన్యతో పనిచేశాను కదా అనుకున్నాను. సో ఐ సెడ్ ఓకే లెట్స్ గో. సో బట్ బిలీవ్ మీ, ఐ థింక్ దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ అపార్ట్ ఫ్రమ్ ద వర్క్ very energetic అంటే వాట్ యూ కాల్ very updated cinematographer, knowing all the technologies and that, and then and plays with colors, lights very well, and then his energy is infectious. Happy అంటే అప్పుడప్పుడు బూతులు తిడతా ఉంటాడు సెట్ మీద, but he's a cool guy, right? So and thanks to editors, Karthik Srinivas, then మన Srinivas, funny, done a very good job. అండ్ యాక్చువల్లీ ఎడిటింగ్లో కొంచెం మా సుశ్రుత్ కూడా జాయిన్ అయ్యాడు చాలా కొంచెం. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అండ్ సపోర్ట్. సుశ్రుత్ అని మా ఏడీగా జాయిన్ అయ్యాడు. సో ఈస్ డన్ లాట్ ఆఫ్ మల్టిపుల్ థింగ్స్. సో దెన్ ఫైట్ మాస్టర్ శ్రీధర్ గారు, చాలా సార్ మీరు మీ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఎవడు బీభత్సమైన ఫైట్ క్రియేట్ చేశాను, నేను ఈ లెవెల్లో చేస్తాను ఆ లెవెల్లో చేస్తాను, వస్తే నేను కథ చెప్తాను, ఆ కథ ఉండాలంటాను. వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, కొట్టేసి కింద పడిపోతుంటాడు. అవేం వద్దు, జస్ట్ అలా ఉండాలని చెప్తాను. దానికి నువ్వు భరించినందుకు థ్యాంక్స్ సార్. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈ సినిమాలో దే ఆర్ వెరీ ఐ థింక్ దే ఆర్ వెరీ అప్రిషియేటెడ్. మీరు కుక్కలతో కూడా యాక్ట్ చేయించారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ దాట్. దెన్ CG people, Ashok and Nagu, I think you've done a fantastic job as a persons, as individuals. They're really good, and I know that we will travel a long way. Thank you Ashok, thank you. And then finally, before I go, producers, first Narayan Das garki thanks చెప్పుకోవాలి. ఎక్కడున్నాడు ఆయన. ఈ సినిమా
ఆయన సైన్ చేశాడు నా కాంట్రాక్ట్. సో నౌ ఈజ్ నాట్ దేర్, బట్ డెఫినెట్లీ he'll be watching from there, and he's very close to me, and I really like him, sir. So నాకు చాలా, and thanks to Sunil Narang, and thanks to Ram Mohan Rao garu, thanks to Jahnavi for producing it. ఇంత బడ్జెట్ అయినా మీరు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అలాట్ సార్, థ్యాంక్స్ అలాట్. యూ మేడ్ ఇట్ పాసిబుల్. దెన్ అమిగోస్ మా టీమ్, దీనికి పిల్లర్స్, ఈ సినిమాకి పిల్లర్స్ ఐ వుడ్ కన్సిడర్ యాజ్ ఫస్ట్, అంటే ప్రొడక్షన్ వైజ్ అమిగోస్కి పిల్లర్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు. సో థ్యాంక్స్ అలాట్. వితౌట్ యూ దిస్ వుడెంట్ హ్యావ్ బిన్ పాసిబుల్. థ్యాంక్ యూ అజయ్. అంటే వాళ్ళకి ఇంట్లో చాలామంది మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఐ వాంట్ టు స్ట్రెస్ దట్ ఇస్ ఇంట్లో దే హ్యావ్ డన్ దిస్ in spite of a lot of troubles, and then they have given everything to the film. So Ajay, thank you once again. Thank you Nageshwara. అది ప్రొడక్షన్ వైజ్. అండ్ అమిగోస్కి మేము అంటే డబ్బులు ఇవ్వడం ఒకటైతే ఎగ్జిక్యూట్ చేయడం చేశారు సార్ వీళ్ళు. సో ఇట్స్ లైక్ బాంబేలో కానీ ఇక్కడ మన సముద్రాలు, మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, రోడ్లు, చెత్త కుప్పలు, ప్రతి చోట ఒకసారి రామోజీ అంటే ఒకసారి మేము గోవా అంటాం, ప్రతి చోట ఏ కష్టం లేకుండా చేసినందుకు థ్యాంక్స్ అజయ్ అండ్ నాగేశ్వరరావు. అండ్ దెన్ మా డైరెక్షన్ ఇంకోటి పిల్లర్స్, 2 పిల్లర్స్ చైతన్య, అండ్ క్రియేటివ్ పిల్లర్స్ చైతన్య అండ్ సూరి. సో మెనీ టైమ్స్ నేను కరెక్ట్ చేసుకున్నాం పాత్స్ని. వీ హ్యావ్ కరెక్టెడ్ ద పాత్స్. ఏదైనా తక్కువ ఉంది, ఈ రైట్ రాంగ్ వెళ్తుంది అంటే చేయబుచ్చుకుని తిట్టి కేకలేసి కొట్లాడి అరిచి కరెక్ట్ చేశారు పాత్స్. సో థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ Suri for shooting lot of scenes. Suri and Karthik, who was the second unit cinematographer, who is loved by everyone. He and Suri, so many shots నేను లేకుండా కూడా షూట్ చేశారు వాళ్ళు. సో థ్యాంక్ యూ. అండ్ I'm not specifying your team people, but I know so. And then finally మన డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్స్ a lot. ఫస్ట్ ఉన్నారు everybody, I'm not going to name. And then also like డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనగానే దే జంప్ ఇన్ టు సమ్ అదర్స్. దీంట్లో కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన మన అరవింద్, సారీ అరవింద్, అలానే సుశ్రుత్, అండ్ దెన్ మన దామోదర్, కీర్తి, అనన్య ఏంటి పేరు, అమూల్య, సారీ ఐఎమ్ గాన్, కొంచెం అయిపోయింది నా పని. అండ్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో ఉన్న కావ్య అండ్ పూర్వ. సో థ్యాంక్ యూ. అండ్ అందరూ అయిపోయింది. ఓకే, then thanks to I think Maud, Vibhav and Vandana are here. So thanks to my family also, Sri Vidya, Vandana, Vibhav, so for all the sacrifices they have done. Thank you. అంటే నేను ఎప్పుడు ఒకసారి ఇవాళ వచ్చేస్తానంటాను, ఒక వారంని కనిపించనంటాను, వారం తర్వాత వచ్చి మళ్ళీ ఇంకో 10 రోజులు కనిపించనంటాను, మళ్ళీ 10 రోజులు కనిపించి మళ్ళీ ఇంకో నెల కనిపించనంటాను. ఇలా చేసిన చాలా రోజులు ఉన్నాయి. థ్యాంక్ యూ. సో అండ్ దెన్ ఆ చుట్కి ఆమె కూడా, ఆమె ఎవరు, శ్రీ. సీరియస్గా నేను ఐ థింక్ ఐ నీడ్ టు టేక్ టైమ్ ఆఫ్. ఇంతవరకు మాట్లాడానంటే గ్రేట్. మన గిరి, సుజిత్, అమూల్య, నందకిషోర్, లిరిసిస్ట్ భాస్కర్ భట్ల, నందకిషోర్ అండ్ చంద్రబోస్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ దెన్ స్వరూప్ అండ్ దెన్ మా ప్రొడక్షన్ మేనేజర్స్ సీను, రమేష్నా, అండ్ దెన్ సురేష్, వీళ్ళందరూ వాళ్ళ టీము. అండ్ సెల్వా, తమిళ్ కంప్లీట్గా డైలాగ్స్ రాసి దీన్ని తమిళ్ ఫిలింగా చేసినందుకు సెల్వా, థ్యాంక్స్ అలాట్. అండ్ దెన్ ఓకే, థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ సార్. నేను టైం తీసుకున్నాం సార్, ఇది మేము సెలబ్రేషన్ కాబట్టి మీరు మా పాట ఉంటారని మేము తీసేసుకున్నాం. సో థ్యాంక్ యూ సార్. ఈమె ఎవరు, వాళ్ళిద్దరు మేక్ ప్రాస్థెటిక్స్, ఆ కడుపు చేసిన అమ్మాయి సూపర్గా చేసింది. తారా, చిత్ర. దెన్ అరవింద్. దెన్ ఐ సెడ్ ఆమె ఎవరు, ఆమె ఇంద్రాణి. థ్యాంక్స్ అలాట్. ఫోటో, 1 ఫోటో. అందరూ వచ్చేయండి, మా వాళ్ళు అందరూ వచ్చేయండి, ఒక ఫోటో తీసుకుంటాం సార్ ఒకసారి. ఎస్ శేఖర్ సార్ టీమ్ ఒక్కసారి అందరూ స్టేజ్ పైకి వచ్చేసేయండి ప్లీజ్.
సో శేఖర్ సార్ అసలు ఒక్క పేరుని కూడా మర్చిపోకుండా అందరినీ థ్యాంక్ యూ చెప్తూ పిలుస్తూ ఉన్నారు. సో ప్లీజ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ శేఖర్ కమ్ముల సార్ రండి ప్లీజ్. ఐ థింక్ దట్ సెకండ్ రో అందరూ టీమ్. We need a food. First, before that, I'll call off Megastar garu on stage. Megastar garu, Nagarjuna, Dhanush, Rashmika, TSP, and Tarni garu on stage. Okay, sir. Definitely sure. So yes, Shekhar sir is requesting. And photo. Yeah, ఫస్ట్ మాకు టీమ్ మెంబర్స్ అందరూ స్టేజ్ పైకి రావాలి ప్లీజ్. ఆల్రెడీ మాట్లాడిన మా నికేత్ గారు వచ్చేసేయండి ప్లీజ్. అండ్ సునీల్ నారంగ్ గారు, రామ్మోహన్ రావు గారు, అండ్ జాన్వి గారు, భరత్ గారు, ఓకే. సో బేసిక్గా మాకు ఇక్కడ అన్ని స్పెషల్ మూమెంట్స్ ఒకేసారి జరగాలన్న ఆత్రంగా ఉందన్నమాట. సో అందుకనే ఈ డిస్కషన్ జరుగుతోంది. బట్ యా, సో శేఖర్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ లవ్లీ స్పీచ్ అండ్ హోల్సమ్ స్పీచ్ యాక్చువల్లీ. అండ్ సినిమా చూస్తున్నప్పుడు మనం ఎమోషన్స్కి గురవ్వడం కాదు, సినిమా చూసి వచ్చిన తర్వాత కూడా ఒక మంచి సినిమా చూసామనే హ్యాపీ టీయర్స్ని కూడా ఇచ్చారు శేఖర్ కమ్ముల గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్రిలియంట్ ఫిలిం. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా సో నౌ రిక్వెస్టింగ్ ద టెక్నీషియన్స్. యస్, నికేత్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఫోటో ఆప్ కోసం వెళ్ళిపోదాం మనం. నికేత్ గారు అండ్ మన సునీల్ నారంగ్ గారు. నో సార్.